మీరు మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. సో నమస్తే అందరికి. నా పేరు శారద. నేను బేసిక్గా ఇండియాలోనే, మాది విజయవాడ. ప్రజెంట్ యూకేలో ఉంటున్నాము. గత 8 ఇయర్స్గా ఇక్కడ ఉంటున్నాము. అయితే నాకు మెడిటేషన్ జర్నీ స్టార్ట్ అయ్యి 3+ ఇయర్స్ అండ్ 3.5 ఇయర్స్ దగ్గర, 3 ఇయర్స్ అనుకోవచ్చు, అట్లాగా అయింది. సో నాకు మెయిన్ ఏంటంటే, స్టార్టింగ్ లోనే మెడిటేషన్కి వచ్చినప్పుడే మాస్టర్స్ నుంచి ధ్యానంలో జ్ఞానం ఇవ్వటము, అంటే మాస్టర్స్ మెసేజెస్ ఇవ్వటము, విజ్డమ్ ఇవ్వటం. తర్వాత డ్రీమ్స్ లో మెయిన్ చాలా చాలా సార్లు కళల్లో డ్రీమ్స్ లో వచ్చేవాళ్ళు. వచ్చి నాకు ఆ జ్ఞానము, ఏదో ఒక టాపిక్ మీద అట్లా జ్ఞానం ఇచ్చేసి అలా వెళ్ళిపోవటము, కొన్ని డౌట్స్ అవన్నీ అది క్లియర్ చేయటము, విజ్డమ్ జ్ఞానానికి సంబంధించినవి అవన్నీ అలా క్లియర్ చేయటం, అవన్నీ కూడా జరిగినాయి. సో ఏవైతే గనక నాకు తెలిసినాయో చెప్పారో, అలా సెషన్స్ త్రూ అట్లాగా స్టార్ట్ అయింది నా జర్నీ. సెషన్స్ లో చెప్పటము అవన్నీ కూడా, అంటే నాకు తెలిసింది అలాగా సెషన్స్ లో. అలానే మహావతార్ బాబాజీ, మీకు ఐడియా ఉంటే గనక, ఆయన ఒక గురువు మహావతార్ బాబాజీ. ఆయన కూడా, ఆయన ధ్యానానికి వచ్చిన ఒక 6 months కి ఆయన కనెక్ట్ అవటము. ఆయన ఎవరో కూడా నాకు ఐడియా లేదు. అప్పుడు ఆయనంతటా ఆయన కనెక్ట్ అయ్యి పలానా అని ఆయన గురించి అట్లా నాకు తెలిసేలాగా చేసి, నా గురించి కూడా నాకు తెలిసేలా కొంచెం చేసి, తర్వాత ఆయన కొన్ని మెసేజెస్ ఇవ్వటము, రోజు కొన్ని జ్ఞానం సంబంధించి అదే అన్ని మెసేజెస్ ఇవ్వటము చేశారు. కొన్ని ఒక 25 మెసేజెస్ దగ్గర అట్లాగా ఉంటుంది. సో ఆ మెసేజెస్ అన్ని కూడాను సెషన్స్ రూపంలో సెషన్స్ లో చెప్పమనేవారు అనమాట. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వరకు కూడా అదే విధంగా కంటిన్యూ అవుతోంది. మాస్టర్స్ నుంచే కాకుండా బుక్స్ నుంచి అట్లాగా. ఇవాళ నేను చెప్పబోయేది ఏంటి అంటే, నేను బేసిక్గా మా ఫ్యామిలీ నాన్ వెజిటేరియన్స్. చిన్నప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ని. అయితే ఎట్లాగా నాకు మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఎలా నేను వెజిటేరియన్ అయ్యాను, యానిమల్స్ అట్లా అంటే ప్రేమ, ఒక కంపాషన్ ఎలా డెవలప్ అయినాయి, నా అనుభవాలు ఇవన్నీ కూడాను ఇవాళ షేర్ చేసుకుంటాను. ఇవాళ చూద్దాం. ముందుగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. ధ్యానం చేసిన తర్వాత విజ్డమ్ కంటిన్యూ చేద్దాము. విజ్డమ్ చేసిన తర్వాత అంటే మనం ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ షేరింగ్ అవన్నీ కూడాను చేసుకుందాం. సో ఒక 5 నిమిషాలు. సో ధ్యానము పోస్టర్ తీసుకుందాం. ముందు మనం సెటిల్ అవ్వాలి. అంటే సెటిల్ అవ్వడం అంటే చాలా సుఖాసనంలో కూర్చోవాలి. ఏది కష్టమైన ఆసనం లేదు కదా. సుఖాసనంలో కూర్చుని కాళ్ళు క్రాస్ చేసుకుని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకుని, ఏమైనా స్పెక్ట్స్ ఉంటే గనక తీసి పక్కన పెట్టేసేయండి. ఎప్పుడు కూడా మంచినీళ్ళు, ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ లో నీళ్లు కానీ బాటిల్ కానీ మన పక్కన ఎప్పుడు పెట్టుకోవాలి ధ్యానం చేస్తున్నప్పుడు. సో ధ్యానానికి ముందు కొంచెం నీళ్లు, ధ్యానం అయిన తర్వాత కొంచెం వాటర్ కంపల్సరీ తాగాలన్నమాట. సో దట్ ఏమవుతుందంటే, ధ్యానం చేసిన తర్వాత మనం నీళ్లు తాగినప్పుడు ఆ ఎనర్జీస్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఎనర్జీస్ ని. ఓకే. సో పోస్టర్ ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. పోస్టర్ తీసుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుని వేళ్ళల్లో వేలు పెట్టుకుని కళ్ళు చక్కగా సున్నితంగా మూసుకోవాలి. మనకి ఏ మాత్రము కళ్ళు గట్టిగా ఉండకూడదు, గట్టిగా మూసుకోకూడదు అనమాట బలవంతంగా. వీలైతే మీకు బ్యాక్ సపోర్ట్ కావాలన్నా తీసుకోవచ్చు. గోడకి కానీ అట్లా ఎక్కడన్నా ఆనుకోవాలి, వెనక ఏమన్నా సపోర్ట్ కావాలన్నా తీసుకోవచ్చు. సో హాయిగా బాడీని ఫస్ట్ రిలాక్స్ చేసుకుందాం. ముందు శరీరాన్ని రిలాక్స్ చేసుకుని, తర్వాత మైండ్ రిలాక్స్ చేసుకున్నప్పుడు, మన ఆలోచనలన్నీ తగ్గినప్పుడు మనలో ఉన్న మన ఆత్మ చైతన్యంతో మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. ఆ మనలో ఉన్న ఆత్మ చైతన్యంలోనే సకల ఎవరైతే భగవంతులు అందరూ, దైవం అనేది ఉంటుందన్నమాట. ఆ దైవం మనం అనుభూతి చెందాలంటే మన ఆలోచనలు ఏమీ ఉండకూడదు.
ఓకే. దానికోసము ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క బాడీ మన శరీరం ఒక్కొక్కటి మనం రిలాక్స్ చేసుకుంటూ వెళ్దాం. ముందుగా పాదాలు చక్కగా వదులుగా ఏమాత్రం బిగించి కాకుండా, విరుసుగా లేకుండా మోకాలు, తొడలు భాగము, మన శరీర కింద భాగం అంతా కూడాను చాలా వదులుగా, లూజ్‌గా కండరాలన్నీ, మజిల్స్ అన్నీ లూజ్‌గా పెట్టాలన్నమాట. పొట్ట చక్కగా మన భుజాలు కిందకి రిలాక్స్‌డ్‌గా. మన బ్యాక్, మన వీపు సంబంధించిన కండరాలు, ఆ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ చేసుకొని, మెడ, తల నిటారుగా మన నుదిటి భాగం కూడా రిలాక్స్ చేసుకుందాము. This is it now. మన నుదిటి భాగం రిలాక్స్ చేసుకుందాం. అలానే మన దవడలు, కనుబొమ్మల మధ్య భాగం అది ముఖ్యంగా రిలాక్స్‌గా చేసుకోవాలంటే కనుబొమ్మల్ని, ఐబ్రోస్‌ని రిలాక్స్‌గా పెట్టుకోవాలి. చిట్లిచ్చినట్టు అస్సలు ఉండకూడదు. ప్రతి శరీర భాగం కూడా రిలాక్స్ అవుతున్నట్టు ఉండాలి. హాయిగా సేద తీరుతున్నట్టు ఉండాలి. ఇప్పుడు బయట ఆలోచన నుంచి మనము ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలంటే శ్వాస మీద ధ్యాస. తీసుకున్న శ్వాస, విడిచిపెట్టే శ్వాస ఏదైతే దానంతట అది జరుగుతా ఉందో ఆ ప్రాసెస్‌ని, ఆ ప్రక్రియని మనము గమనించాలంతే. ఇలా గమనిస్తూ, గమనిస్తూ మనం ఒక శూన్య స్థితికి వెళ్ళటం జరుగుతుంది. అంటే ఆలోచన రహిత స్థితి. అప్పుడు మనకి ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అనంతమైన విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది.
లాస్ట్ 1 minute. ఇప్పుడు చక్కగా మన చేతి వేళ్ళు విడదీసుకుని చెరో కంటి పైన పెట్టుకుందాము. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు మెల్లగా తీసి మనం ఎప్పుడు మీరు రెడీ అయితే అప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. ఇంట్లో కంగారు ఏమీ లేదు. ఎప్పుడు కంగారు పడి కళ్ళు అస్సలు తెరవకూడదు. టైం తీసుకుని ఎప్పుడు రెడీ అయితే అప్పుడు తెరిచి కొంచెం వాటర్ తాగండి. యా. సో థ్యాంక్ యూ. అందరూ ధ్యానం నుండి బయటికి వచ్చారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే ముందు చెప్పినట్టు నా ఎక్స్పీరియన్స్ ఎలాగా అసలు ఎందుకు మారాలి, మనము ఎందుకు శాకాహారులం అవ్వాలి, ఎందుకు మనము వెజిటేరియన్స్ కింద రావాలి అంటే ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళైతే ఎందుకు శాకాహారానికి మనం మారాలి. ఎందుకు అంటే ప్రతి ప్రాణి కూడాను మనలాంటిదే. ఈ భూమి మీద ఎట్లాగైతే ఈ భూమి మీద ఒక ప్రతి చోటకి మనము వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది, లా ఉంటుంది కదా. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనకి వేరే ప్రదేశానికి మనకి ఇప్పుడు ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ఒక రకంగా ఉంటుంది. యూకేలో ఇక్కడ ఏంటి అంటే మాకు ఒక రకంగా ఉంటుంది ట్రాఫిక్ రూల్స్. అలానే ఇతర దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ వేరేగా ఉంటుంది, వేరే స్టేట్స్, అరబ్ కంట్రీస్ తీసుకున్నట్టయితే. సో అంటే మనం ఏం చేస్తాము, మనం కార్ డ్రైవ్ చేయాలన్నా లేకపోతే రోడ్డు మీద నడవాలన్నా ఇక్కడ రోడ్డు మీద యూకేలో అంతా రోడ్డు మీద నడవకూడదు. ఒక ఫుట్ పాత్ ఉంటుంది సైడ్ లో, ఆ దారిలోనే ఆ ఫుట్ పాత్ మీదనే నడవాలి, రోడ్డు మీద నడవకూడదు, అస్సలు నడవకూడదు. ఎక్కడైతే రోడ్డుకి అవతల పక్క వెళ్ళాలో జీబ్రా క్రాసింగ్ మనకు ఉన్నట్టు జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. ఎక్కడైతే జీబ్రా క్రాసింగ్ ఉంటుందో అక్కడ మాత్రమే రోడ్డు దాటాలి. సో ఇది కంపల్సరీ. మనకి ఇండియాలో అయితే కనుక మనకి అట్లాగా మనం వెళ్ళొచ్చు కదా రోడ్డు మీద. అంటే ఎక్కడ ప్రాంతానికి అక్కడ రూల్స్ ఉంటుంది కదా. అలానే ఈ భూమి మీద మనకి వస్తున్నామంటే ఈ భూమి కూడా కొన్ని రూల్స్ ఉంటుంది, నేచర్ ఉంటుంది, లా ఉంటుంది. దాని తగ్గట్టు మనము ఉండాలి. అవేంటని మనకి తెలియాలి. ఆ ఒక రూల్స్ అంటే ధర్మము, అది ధర్మం అన్నమాట. ఆ ధర్మము తెలుసుకుని మనము జీవించాలి భూమి మీద. ఉత్తిగా మనం జన్మ తీసేసుకున్నాము, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించేయడానికి కాదు. అలాగా ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే గనక కర్మలు అనేవి తప్పవు. కర్మలు అంటే ఏంటి, మళ్ళీ అప్పుడు బాధలు, కష్టాలు. ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటాం. ఎందుకు వస్తున్నాయి అంటే అధర్మం, అంతే కదా. ఇప్పుడు రూల్స్ కి ఎగెనెస్ట్ గా వెళ్ళామంటే, అంటే రూల్స్ కి వ్యతిరేకంగా మనము వెళ్ళామంటే ఏం జరుగుతుంది, మనకి వాళ్ళు శిక్ష అనేది తప్పదు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, శిక్ష అనేది వేస్తారు కదా. అలానే ఆ శిక్ష ఎందుకు వేస్తారు, నువ్వు తెలుసుకోవాలి, ఆ రూల్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి, తర్వాత చెయ్యకూడదు, ఆ తప్పు అనేది తర్వాత చెయ్యకూడదు అని శిక్ష వేస్తారు కదా. అలానే ఇక్కడ ఈ భూమి మీద మనం వచ్చాము అంటే ధర్మం పాటించాలి. అధర్మం కింద మనం నడుచుకుంటున్నామంటే మనకి శిక్ష తప్పదు. శిక్ష అంటే ఏంటి, మనకి కర్మలు అన్నమాట. సో ఆ కర్మలు ఏం చేస్తాయి, మరి కర్మలు చెడ్డవి కావు. కర్మలు ఏం చేస్తుంది, మనకి
ఎలాగ సరియైన నడవడిక ఎలాగ జీవించాలి? మనం ఎలాగా మనం ఎట్లా బ్రతకాలి? ఏం బ్రతకడం అంటే ఏం తినాలి? మనం ఏం తినాలి? ఎలాగా మన మనుగడ సాగించాలి? అంటే ఎట్లా మనకి బిజినెస్ చేసుకొని, ఏం చేసుకున్నా అంటే ఇక్కడ ఉండొచ్చు. నీకు ఉండడానికి ఇస్తున్నారు. కానీ రూల్ ప్రకారంగా ఉండాలి. ఆ రూల్ ఏంటి ఇక్కడ ఈ ఈ ఈ భూమి మీద రూల్ ఏంటి అంటే అహింస. అహింసతోటి జీవించిన వాళ్ళకి కర్మలుండవు. అహింస అంటే ఏంటో తెలుసుకోవాలి. అహింసతోటి జీవిస్తే అహింస మనము అంటే ఏంటి? మనం రూల్స్ ప్రకారంగా మనం నడుచుకున్నట్టయితే, ఎలా అయితే మన జోలికి ఎవ్వరు రారో, ఎలా అయితే మనకి శిక్ష అనేది ఉండదో, గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు చేస్తారు మనల్ని? మననెందుకు పాయింట్ ఔట్ చేస్తారు? మన రూల్స్ ప్రకారంగానే నడుచుకుంటున్నాము అన్నప్పుడు ఎవరు మన జోలికి రారు గదా! కదా! అలానే ఈ భూమి మీద అహింస అనేది ఒకటుంటుంది. అహింస. అహింస ప్రకారంగా మనం నడుచుకున్నట్టయితే, మనకి మనం చేసేవన్నీ కూడా సకర్మలు అవుతాయి. సకర్మలు అంటే మంచి కర్మలు. ఆ మంచి కర్మల వల్ల ఏంటి అండి మనకి లాభము? మంచి కర్మల వల్ల అంటే, మనకెప్పుడు కూడాను జన్మ ఉన్నతిగా తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఇంకా ఉన్నతిగా. అంటే ఆ జన్మలో ఏంటి అంటే పురోగతియే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడాను చక్కగా ఎప్పుడు కూడా అధర్మంగా నడుచుకోలేదు. అట్లాగా నడుచుకోలేనప్పుడు ధర్మంగా నడుచుకుంటున్నప్పుడు చక్కగా ఆనందంగా సాగుతూ ఉంటుంది. ఆత్మ ఆనందపడుతూ ఉంటుంది. అలా ఇతర జీవాలతోటి స్నేహ బంధంతోటి స్నేహంగా మనం ఉంటాం. ఇతర జీవాలంటే పక్షులు, నీటిలో ఉండే జంతువులు, తర్వాత భూమి మీద ఉండే మనతో పాటు నివసించే ప్రాణులు, చెట్లు ఇవన్నీ కూడాను జీవరాశులు, సకల జీవరాశులన్నమాట. అవన్నీ కూడాను ధర్మంగా అవెట్లా ఉండాలో అట్లా ఉన్నాయి. అధర్మంగా నడుచుకునేది కేవలం ఒక మనిషి మాత్రమే. సో, అట్లాగా అహింస, అహింస అనేది ముందు స్టార్ట్ అయ్యేది ఎట్లాగా అంటే మన తోటి మనకి స్టార్ట్ అవుతా ఉంటుంది. మనం ఎప్పుడైతే మనతోటి మనము స్నేహంగా ఉండమో సెల్ఫ్ లవ్ అనేది అంటారు. అది మన కనెక్షన్ మనకి ఉండదో మనతోటి మనకి కనెక్షన్ అన్నమాట. అంటే ఎట్లా అంటే మన ఫోను వైఫైకి ఎట్లా కనెక్ట్ అయితే చక్కగా ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటూ ఉంటామో, కాల్స్ చేసుకోవచ్చు ఇలాగా కదా! వైఫై ఉన్నట్టే మనము మన తోటి కనెక్షన్‌లో లేకపోతే, మనం మన వైఫై తోటి అన్నమాట. అలా మనం కనెక్టెడ్‌గా లేకపోతే ఏమి మనకి మనం ఎట్లా జీవించాలి, ఎట్లా ఉండాలనేదే ఉండదు. ఆ కనెక్షన్ జరిపేదే ధ్యానము, మెడిటేషన్. ఆ ధ్యానమే నా నా నాకు స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉండాలి? ఎట్లా మనం మాట్లాడాలి? అహింస అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? అవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో నాకు అప్పటినుంచి సాగుతా ఉందన్నమాట. ఇంకా నేను నేర్చుకుంటూనే ఉంటున్నాను. ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అనంతము. ఈ విశ్వంలో జ్ఞానము అనంతం అన్నమాట. సో, అట్లానే ఏంటి అంటే ఇప్పుడు నేను అలాగా వచ్చిన తర్వాత ధ్యానంలోకి నాకు చెప్పాను కదా! నాకు ధ్యానంకొచ్చిన ఒక నెల కూడా కాలేదు అప్పుడు. ఆహ్, ఇదన్నీ కంపల్సరీ అనేది నాకు తెలీదు. ముందెట్లా అనుకునేదాన్నంటే ధ్యానంలో వచ్చిన వాళ్ళు సహజంగానే అంటే వాళ్ళు పుట్టుకతోటే శాకాహారులనుకుంటా అని అనుకునేదాన్ని. ఇలాగ మానే ఆప్షన్ ఒకటుంటుంది. మానగలం అనేది కూడా నాకు తెలీదు. అంటే ఈ ఫ్యామిలీలో పుట్టాం కాబట్టి ఇవి ఇవి మనకి మామూలే అని అనుకునేదాన్ననమాట. సో, అట్లా చేస్తున్నప్పుడు ఎలా అంటే విన్నాను కొంతమంది మానేశారు. ఇలాగా మానితే బావుంటుంది అంటే నాకట్లా ఆప్షన్ లేదే. ఇంట్లో ఏమంటారో మళ్ళా మానచ్చా అంటే వాళ్ళు ఇష్టంగా మానారు అనుకున్నాను. అంతే తప్ప నాకు ఈ ఈ కొంత జ్ఞానం కూడా అప్పుడు నాకస్సలు లేదు. సరే ఒకరోజు నాకు ఇలానే ఒకరోజు ఇంట్లో వండుకున్నప్పుడు నాకు ఈ చిన్నప్పటి నుంచి కూడా ఏ ఫుడ్డు పడకపోవటం అంటూ ఉండదు. అంటే ఎప్పుడు రెగ్యులర్‌గా తినేది ఏదన్నా సరే అది నాకు ఇబ్బంది కలిగేలాగా ఎప్పుడు కాలేదు. కానీ ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ వండినప్పుడు మధ్యాహ్నము భోంచేసినాక కొంచెం కడుపులో నొప్పి రావటం స్టార్ట్ అయింది. ఎందుకు నొప్పొస్తుంది అనుకున్నాను. ఏది కూడా బయటది ఏమీ తినలేదు.
అని ఆలోచిస్తున్నాను కానీ సరేలే ఏదో మామూలేమోలే అని చెప్పి నీళ్లు తాగటమో ఏదో అట్లా చేసుకుని ఉన్నాను. మళ్ళీ రాత్రి డిన్నర్ అంటే రాత్రి భోజనం టైం అప్పటికి కొంచెం తగ్గినట్టయింది. తిన్నాను. మళ్ళీ భోంచేశాను. ఇంకా రాత్రి పడుకునే ముందు విపరీతమైన కడుపులో నొప్పనమాట. తట్టుకోలేనంత నొప్పొచ్చేస్తా ఉనింది. ఏంటో అర్థం కాలేదు. ఇక్కడ మనకి ఏంటి అంటే హాస్పిటల్స్ ఇండియాలో లాగా 24 అవర్స్ అంటే ఇట్లాగా ఉండదనమాట. మేము ఎమర్జెన్సీ అనేది వాటికి వెళ్ళాల్సొస్తూ ఉంటుంది. ఇన్ కేస్ నైట్ ఈవినింగ్ 6:30 తర్వాత హాస్పిటల్స్ అనేవి ఉండవు. సో, ఎమర్జెన్సీ అయితే ఓపెన్ 24 అవర్స్. దానికి కాల్ చేయాలంటే అంబులెన్స్ అట్లాగా చేసుకోవాలనమాట. మేము కాల్ చేయాలి. సో, మా వారు ఏంటంటే నా నొప్పి అంటే చూడలేక కాల్ చేయమంటావా అంబులెన్స్‌కి ఏంటి అని అడిగారు నన్ను. అడిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా! చూద్దాము వెళ్ళిపోదాం ఎమర్జెన్సీ అంటే ఇంకా వాళ్ళు ఓపెన్ అన్నమాట. అక్కడెళ్ళి గంటలు గంటలు మేము వెయిట్ చేయాల్సొస్తా ఉంటుంది. సరే చూద్దాము ఆగుదాము అని అనుకున్నా. ఎందుకంటే నాకు వెనక మెడ నొప్పున్నప్పుడు ఒకరోజు ధ్యానం చేసినప్పుడు పట్టేసిందనమాట నిద్రలో. పొద్దున్న లేసి ధ్యానం చేస్తున్నా, ధ్యానం అయిపోయిన తర్వాత సెట్ అయిపోయింది. నొప్పి పోయింది. నొప్పి పోయింది. ఓకే. ఇదొక మంచి అనుభవం. అంటే ధ్యానం చేస్తే నొప్పెళ్ళిపోతుందనమాట అనుకుని, ట్రై చేద్దాము. కడుపులో నొప్పొస్తుంది గదా! ధ్యానం చేద్దాంలే అని అనుకున్నాను. సో, నైట్ నేను కూర్చొని మా హస్బెండ్‌కి, మా వారికి చెప్పాను నేను. నేను ధ్యానం చేస్తా కాసేపు, చూస్తాను. తగ్గితే సరే, లేదంటే గనక అప్పుడు చూద్దాము. అప్పుడు బుక్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు బుక్ చేసుకోవడానికి కాదు, కాల్ చేసేయొచ్చు అంబులెన్స్‌ని. అలా చేద్దాము అని చెప్పాను. సరే కూర్చొని ధ్యానం చేశాను. కూర్చున్న వెంటనే నాకు ఒక మేక ఫేస్ కనిపించిందనమాట. విజన్‌లో, ధ్యానంలో. ఒక మేక దాని కళ్ళు ఎంత ప్రేమగా ఉన్నాయంటే, చూడంగానే నాకు ఎంత జాలి వచ్చేసిందనమాట. ప్రేమొచ్చేసింది. ఇట్లాంటి జీవినా నేను తింటున్నాను అని అనుకున్నాను. ఇంత అమాయకంగా ఉంది. ఇంత ప్రేమ తత్వంతోటుంది. ఇంత 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 మంచిగా ఉన్నదాన్నా నేను ఇట్లాగా తింటున్నాను. ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి తింటున్నాను అనుకుని, దానికి ఆ మేకకి నేను ప్రామిస్ చేశాననమాట. అప్పటికప్పుడే వచ్చింది నాకు. ఈ క్షణం నుంచి నేను శాకాహారినయిపోతాను. వెజిటేరియన్ కన్నా అయిపోతాను నేను. గుడ్డు గూడా తినను. గుడ్డు వెజిటేరియన్ అంటారండి? కానే కాదు. అది కూడా మరి కోడి నుంచే వస్తుంది గదా! కోడి చెట్టు గాదు గదా! సో, అట్లా ఏంటి అంటే, అది కూడా నేను మానేస్తాను. కంప్లీట్ వెజిటేరియన్ అయిపోతాను అన్నప్పుడు, అప్పుడు నాకు ఆ క్షణమే నేను అనుకున్న సెకండ్ గూడా కాలేదు. కడుపులో నొప్పి ఎవరో తీసేసినట్టుగా నార్మల్ అయిపోయిందనమాట. ఏదైతే ఇట్లా నేను చెప్పుకున్నానో ఆ మేకకి అట్లా చెప్పుకున్నప్పుడు చాలా అంటే చాలా నార్మల్ అయిపోయాను నేను. నార్మల్ అయిపోయి చాలా మామూలుగా లేసాననమాట. లేసి ఇంక పడుకుందాంలే అనుకున్నప్పుడు మా వారు ఇంకా "ఏంటి మరి ఎట్లా ఉంది? బుక్ చేయాలా?" అట్లా అంటే, "అస్సలొద్దు. ఏమి లేదు. నాకు నొప్పి లేదు" అని చెప్తే ఆశ్చర్యపోయారనమాట. నొప్పి లేదు అంటే ఆయన ఆశ్చర్యపోయారు. "ఈ నొప్పెట్లా పోయింది?" అని. "ఏమో ధ్యానం చేశాను. అది వెళ్ళిపోయింది" అని చెప్పి. కానీ ఇలా అని నేను చెప్పలేకపోయాను. అంటే ఏమో నైట్ ఎందుకు పొద్దున్న చూసుకుందాం ఇది అని. అంటే చెప్పే ధైర్యం కూడా నాకు ఏమంటారా అని భయం ఉండేది. మనకుంటుంది. ఇంట్లో ఏమంటారు? ఇలా మానేస్తే గనక ఆహ్, ఏ ఏం చెప్తారో అనేది ఇవన్నీ ఉంటుంది. సో, అట్లాగే నేను పొద్దున్న లేసినాక నేను ధ్యానంలో కూర్చున్నాను మళ్ళీ పొద్దున్న. కూర్చొని ఈ సంగతి నా డెసిషన్ ఏదైతే ఉందో నేను నిర్ణయించుకున్నది ఇంట్లో చెప్తాను. చెప్పినప్పుడు నన్నేం అనకూడదు. ఎవ్వరు నన్నేం అనకూడదు. మీరే చూసుకోవాలని ఆ మాస్టర్స్‌కి చెప్పుకున్నాననమాట నేను ధ్యానంలో. మాస్టర్స్ అంటే ఎవరు? మనకి బోలెడు మంది మన చుట్టూత మనం ధ్యానం చేస్తున్నాం ఒక్కళ్ళమే అంటే, మనం ఒక్కళ్ళమే ఉంటామని భౌతికంగా మనం ఒక్కళ్ళమే కనపడతాం. కనిపించని చాలా దివ్య ఆత్మలనమాట. మన చుట్టూ ఉంటారు వాళ్ళు. ఆ దివ్య ఆత్మల్లో యానిమల్స్ కూడా ఉంటుంది. జంతువులు కూడా ఉంటాయి ఆ దివ్య ఆత్మల్లో. సో, అట్లా నా చుట్టూ అట్లా అంటే ఆ మాస్టర్స్ నేను చెప్పుకున్నాననమాట. ఇప్పుడెట్లా మనం దేవుడికి ఎట్లా చెప్పుకుంటామో, అలాగా నన్నేం అనకూడదు. నేను చెప్తాను అంతే అని అనుకున్నా. సరే అని ఆ రోజు వండాల్సొచ్చింది నాన్ వెజ్. నేను చేస్తూ నాకు మాత్రం సెపరేట్‌గా ఒక వెజ్ కర్రీ ఏదోకటి చేసుకున్నాననమాట. కాయగూరలదేదో చేసుకున్నాను. వచ్చి అడిగారు.
అడిగినప్పుడు ఈ సంగతి అని చెప్పాను, నేను ఇక నుంచి నేను తినను, ఈ రోజు నుంచి నేను తినను అన్నప్పుడు, సర్లే నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయారు. నీ ఇష్టం అయితే అని. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నాకు మళ్ళీ ఇప్పుడు కొన్ని ఒక 2, 3 నెలల్లో, అంటే కొన్ని నెలలు అయిన తర్వాత తెలిసింది నాకు, వండకూడదు కూడా అని. మనం తినకూడదు, నేను తినకూడదు కదా, నేను తినట్లేదు కదా, వండి పెట్టేస్తున్నాను కదా అని అనుకున్నాను. కానీ తినకూడదు కూడా, మనం వండకూడదు కదా అని, అంటే మెల్లమెల్లగా మనకి ఆ జ్ఞానం అందుతూ అట్లాగుంటుంది. లేదంటే ఒక్కసారన్నా తెలుస్తుందనమాట. కానీ తెలిసినప్పుడు మాత్రం చెయ్యాల్సిందే, పాటించాల్సిందే. అది మాత్రం తెలిసినప్పుడు పాటించాల్సిందే కంపల్సరీగా. సో, అట్లా నేను చే ఆహ్, ఆహ్, అది అది ఇంకో ఎత్తు. ఒకటి తినకూడదని చెప్పటం ఒక ఎత్తయితే, నేను వండనని చెప్పటం ఇంకొక ఎత్తు ఇంట్లో. రెగ్యులర్‌గా జరిగే ఫ్యామిలీలో ఇలాగా తినటం మామూలుగా ఉండే ఫ్యామిలీలో. సో, అట్లా ఇంట్లో చెప్పినప్పుడు నేను దానికి నేను పత్రి సార్‌కి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సపోర్ట్, మిగతా మాస్టర్స్ సపోర్ట్ తోటి నిలబడగలిగాను నేను. చాలా ధైర్యం తెచ్చుకోవాల్సొచ్చింది నేను. ఎందుకు అంటే ఒక ధర్మానికి కట్టుబడాలి. ఇంట్లో వండి పెట్టటము ఒక భార్యగా, అంటే ఇంట్లో ఇట్లాగా వండి పెట్టడము ఇంటి వాళ్ళకి ధర్మము. వండాలి. కానీ వండి పెట్టే ధర్మంలో ఏంటి సూక్ష్మ ధర్మం ఏంటి, సరి అయినది మాత్రమే వండాలి. మనకేదైతే ధర్మం ఉంటుందో ఆ ధర్మానికి కట్టుబడాలి మనము. ఆ ధర్మానికి కట్టుబడుతూ ఇంట్లో అంటే ధర్మబద్ధంగానే వండాలి. అట్లాగా. అంటే ఏదైతే అట్లాగా ఈ జీవాల్ని హింస అస్సలు అనేది ఉండకూడదు అని. అవి చాలా బలవంతంగా నేను అవి అవి వండుతున్నప్పుడు నా నా శరీర భాగాలు, అంటే నాకు నేనే బాయిల్ అవుతున్నప్పుడు, అంటే అవన్నీ అట్లా అవుతున్నప్పుడు నాకు లోపల దుఃఖమొచ్చేస్తా ఉండేదనమాట. అండ్ ఇది ఏదొక ప్రాణి కదా, అట్లా దాన్ని ఎట్లాగొచ్చి మనం చేయగలము అని. సో, ఇంట్లో చెప్పేసినప్పుడు ఛాలెంజెస్ వస్తాయి ఖచ్చితంగా. నిలబడాలి అంతే. ఎప్పుడైతే మనము అవే మనం తెచ్చుకున్న పాఠాలు. ఈ భూమి మీద మనకొచ్చినప్పుడు, మనం వచ్చేటప్పుడు ఇవే మనం తెచ్చుకున్న పాఠాలనమాట. నిలబడాలి. ఛాలెంజెస్ వచ్చినప్పుడు నిలబడినప్పుడు, ఎప్పుడు మనలో ఉన్న స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, ఏదైతే సెరికాను ఉంటాయో అవన్నీ క్లెన్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, అట్లా నేను వండను ఇంకా అన్నప్పుడు వచ్చినాయి ఛాలెంజెస్. వచ్చినప్పుడు కూడాను నాకు ధ్యానము చాలా సపోర్ట్ ఇచ్చింది. ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ మనోబలం అనేది, తర్వాత యానిమల్స్ పట్ల కంపాషన్, జాలి, కరుణా భావన అవన్నీ అట్లా ఉన్నప్పుడు మనం అనుకుంటాం, నేనొక్కదాన్నే కదా ఇంట్లో, ఆహ్, ఇట్లాగా చెప్పినప్పుడు నాకెవరు తోడుంటారు, నాకెవరు సపోర్ట్ ఉంటారు అని. మనం ఎప్పుడైతే ధర్మం పక్షంలో నించుంటామో అప్పుడు ఈ విశ్వం అంతా కూడాను మనకి సపోర్ట్ ఇస్తా ఉంటుంది. అది నా అనుభవం. అనంతమైన శక్తొస్తా ఉంటుంది. సో, అవే నాకు కొన్ని పాఠాలు అవన్నీ నేర్పిస్తా ఉందన్నమాట. ఒకటి అలాగా ఏంటి అంటే, తినేవారి పట్ల, అంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదే అన్నది కోపం ఉండేది. అరే! ఎందుకు త్వరగా అట్లాగా చెయ్యట్లేదు అని. ఆ కోపం కూడా మంచిది కాదు. వాళ్ళకి తెలియట్లేదు. తెలిసేలాగా చేయటం మన ధర్మము. మనం చెయ్యాలి. ఒకవేళ చేస్తున్నా వినట్లేదు అన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? పేషెన్స్. ప్రతిదానికి టైం ఉంటుంది. ఎవరి జర్నీ వాళ్ళది ఉంటా ఉంటుంది. కాకపోతే మన సైడ్ నుంచి మాత్రం, అంటే మన సైడ్ అంటే వండి పెట్టే వాడి సైడ్ నుంచి మాత్రము ఎటువంటి సపోర్ట్ గూడా, అంటే వండకూడదు, సర్వ్ చేయకూడదు. అవన్నీ కూడా చేయకూడదనమాట. ఎందుకు అంటే సపోర్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు వడ్డిస్తున్నాము, వండట్లేదు, చెయ్యట్లేదు. వడ్డిస్తున్నామండి మేము, కేవలం వడ్డించామంటే, వడ్డిస్తున్నాం అంటే ఏం వడ్డిస్తున్నాము అక్కడ? కొన్ని ఆహ్, 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 ఆ జీవాల్ని అట్లాగా తిను, వడ్డించడం అంటే ఏంటి? తిను అని చెప్పటమే కదా! మరి వడ్డించడం అంటే? మరి ఎందుకు అట్లా, అది కూడా చేయకూడదు. సో, అట్లా అవన్నీ కూడాను చేసుకుంటా వస్తున్నప్పుడు నాకు నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, తినేవారి పట్ల కూడా కరుణ ఉండాలి. వారి పట్ల కూడా కోపం ఉండకూడదు. అసహ్యం భావన ఉండకూడదు. బ ఈ పైగా నేను మంచిదాన్ని, నేను గొప్పదాన్ని, వీరు తింటున్నారు, వీళ్ళకేం అర్థం కాదు, వీరు అజ్ఞానులు, అట్లాంటిది కూడా అనుకోకూడదు. అనుకోకుండా మన లోపల ఈ మార్పులు తెచ్చుకుంటూ ఉంటున్నప్పుడు అవతల వాళ్ళు ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తారు.
ఇది కూడా నా అనుభవమే. ఎప్పుడైతే నేను మారుతూ లోపల వస్తూ ఉన్నానో వండింది మాత్రమే తింటున్నారనమాట. ఇంట్లో వండింది మాత్రమే. ఇంకో అట్లా అట్లా జరుగుతా ఉన్నప్పుడు ఒక్కొక్క అనుభవం. తర్వాత ఏమి అయింది అంటే పేషెన్స్ ఎప్పుడు కూడాను మనము తొందర పడకూడదు. ఒక్క రోజులోనే లేకపోతే కొన్ని రోజుల్లోనే మార్పొచ్చేయాలని మనం తొందర అనేది ఉండకూడదు. చాలా పేషెన్స్‌గా అంటే మనము వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తూ పేషెన్స్‌గా ఎప్పుడైతే మనం ఉంటామో అట్లాగా ఓర్పు, సహనము ఇవి ఉండాలి. ఈ ఓర్పు, సహనంతోటి ఉన్నప్పుడు మనకి మెల్లగా లోపల బలం అనేది వస్తూ ఉంటుందన్నమాట. బయటకేం మాట్లాడము. ఓకే. మాట్లాడము. చెప్పటం అయిపోయింది. చెప్పి ఒకసారి చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు కూడా మన లోపల ఇంటెన్షన్ అనేది అంటే ఉద్దేశం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు లోపల ఉద్దేశం బట్టే అవతల మనిషికి మన మాట చేరుతుందన్నమాట. అంటే ఇంటెన్షన్, ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీ అంటారు. దాన్ని బట్టే అవతల మనిషికి మన మాట చేరుతుంది. సో అట్లాగా అంటే ఇప్పుడు లోపల నేనేమో బయట ఏం మాట్లాడట్లేదు. కానీ లోపల మాత్రము చాలా దుఃఖంతోటి తినేవారి పట్ల అయిష్టంతోటి, కోపంతోటి ఉన్నప్పుడు ఆ సైలెన్స్ ఏదైతే బయటికి నేను సైలెన్స్‌గా ఉన్నది పనికిరాదు. ఆ ఎనర్జీస్ అనేది వాళ్ళకి ట్రాన్స్‌మిట్ అవుతాయి. ఎనర్జీస్ అనేది వాళ్ళకి చేరతాయన్నమాట. చేరి ఇంకా అటు అవన్నీ కూడాను పెరిగిపోతా ఉంటాయి వాళ్ళల్లో. ఆ కోపతాపాలన్నీ పెరిగిపోతూ ఉంటుంది. సో, ఏమన్నా మాట మనం చేరుస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నామంటే యానిమల్ పట్ల కంపాషన్ ఒకటి ఉండాలి. అంటే ఆ ప్రేమ తత్వము, ధర్మము, సత్యం పట్ల మనకి బలంగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఎవరైతే అవతల వారున్నారో వారి పట్ల కరుణతోటి ఉండాలి. అండ్ లోపల కూడాను చాలా శాంతంగా అట్లాగా ఉండాలి. బయట వాటికి వారు చేసే చర్యలకి మనం లోపల అంతరంలో డిస్టర్బ్ కాకూడదు. సో ఇవన్నీ నాకు ఒక రోజులోనో, కొన్ని రోజుల్లోనో రాలేదు. ఈ 2.5 సంవత్సరాలు వీటిల్లో ఈ జర్నీ అన్నమాట నాకివన్నీ కూడాను. ఇలా మనం ఎప్పుడైతే మనము వాటి పట్ల ప్రేమగా అట్లాగా ఉంటామో మెల్లమెల్లగా అహింస అనేది ఏంటని తెలుస్తా ఉంటుంది. సో అట్లా ఒకరోజు ఇట్లానే ధ్యానం చేస్తున్నప్పుడు కాస్మిక్ పిక్చర్ అంటే ఈ వెనకాల ఇట్లా సర్కిల్స్, మండలాస్ ఇట్లా ఉన్నాయి కదా! అది జర్మనీలో మధు గజ్జల మ్యామ్ ఆవిడ చేత్తోటి పెయింట్ చేశారనమాట. సో దాంతోటి 40 రోజులు మేము ధ్యానం చేయాలని మాకు మెసేజ్ వచ్చినప్పుడు 40 రోజులు ధ్యానం చేస్తూ ఉన్నాం. దాంతో అంటే ఆ పిక్చర్ చూపించేవారు. మేము కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాళ్ళం అంతే. అందరి దగ్గర అది ఉండేది కాదు. నాకు రీసెంట్‌గా గిఫ్ట్ ఇచ్చారన్నమాట మధు గారు ఆ పెయింటింగ్ అనేది. సో అట్లా చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఒక పెద్ద విజన్స్ వచ్చేవి నాకు. ఫస్ట్ నుంచి కూడా విజన్స్ అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కొన్ని పిక్చర్స్ నాకు అలాగా కనిపించేవన్నమాట. సో అట్లా ఒకరోజు ఏం జరిగిందంటే చాలా యానిమల్స్ అట్లాగా ఉన్నాయక్కడ. చాలా అంటే చాలా అన్నమాట. అవి నేను చూసినప్పుడు పక్కన మేక, పులి ఇవన్నీ అన్నీ కలిసి అట్లాగా ఉన్నాయి. కాబట్టి నేను అడిగానన్నమాట. మీరందరూ ఇప్పుడు చక్కగా బాగున్నారు గదా! ఎందుకంటే మేము ధ్యానం చేస్తున్నాము. మేము ఇట్లాగ అన్నీ హ్మ్. అహింస ప్రచారం అనేది అవన్నీ శాకాహార ర్యాలీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరంతా బాగున్నారు గదా! అట్లాగా అడిగినప్పుడు అవైతే గనక కొంత పర్వాలేదు అని చెప్పినాయన్నమాట. కొంత మటుకు పర్వాలేదు. అప్పుడే ఒక 5 తలలు అట్లా పెద్ద పాము అనేది అట్లాగా వచ్చింది. చాలా పెద్దదన్నమాట. కానీ చూసి నాకు ఏమీ భయమేయలేదు. ఆ మూలన ఒక పెద్ద రాయి మీద ఒక ఒక లేడీ అన్నమాట. చక్కగా చీర అట్లాగా కట్టుకుని చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆమె ఇలాగా చుట్టూ ఉన్న యానిమల్స్‌ని చాలా ప్రేమతోటి ఇట్లాగా నిమురుతున్నారన్నమాట. ఆవిడెవరో కాదు భూమాత. సో, భూమాత అన్నమాట. అలా ఒక పెద్ద పాము 5 తలలు ఉంది. చాలా ఎత్తుగా ఉంది. వచ్చింది. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏమిటి అన్నప్పుడు నాతో రా అని చూపించిందన్నమాట. నాతో రా అన్నప్పుడు ఆ విజన్‌లోనే అక్కడే నేను దాంతో వెళ్ళినప్పుడు పెద్ద రూమ్‌లో ఇంత గ్లాస్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఆ గ్లాస్ బాక్సెస్‌లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు పాములు ఉన్నాయి దాంట్లో. సో, ఆ పాము చెప్తుందన్నమాట. ఈ పాములన్నీ చర్మాలు వాళ్ళు తీసేస్తున్నారు మనుషులు. బ్రతికుండంగానే. ఈ చర్మాలు తీసేసి బ్యాగులు,
బెల్ట్లు అంటే లెదర్ సంబంధించింది చెప్తుందన్నమాట ఆ పాము. ఇలా మనుషులు హింస చేస్తున్నారు మా పట్ల. నువ్వు చెప్పు వాళ్ళకి అని చెప్పినప్పుడు అని ఒక మెసేజ్ వచ్చిందన్నమాట అప్పుడు. చాలా అప్పుడు వరకు కేవలం తినే దాని దగ్గరే నేను జాగ్రత్తగా ఉంటున్నాను. ఆ మెసేజ్ వచ్చింది అంటే ఆ విజన్ వచ్చిన తర్వాత మనం వాడే వస్తువుల్లో కూడా ఇది హింస అనేది అంటే ఈ వాడే వస్తువుల్లో కూడా ఇలా యానిమల్స్ ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం అన్నమాట అని తెలిసి బాధేసి అప్పటి నుంచి నేను లెదర్‌కి సంబంధించినవి ఏది కూడాను కొనటం ఆపేశాను. అంటే నేను వాడే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈవెన్ కాస్మెటిక్స్ అంటే ఇప్పుడు మనం రాసుకునే క్రీమ్స్ గానీ, లిప్‌స్టిక్స్ ఇంకా ఏదన్నా కాస్మెటిక్స్‌లో యానిమల్స్ సంబంధించి అంటే ఈ జంతువులకి సంబంధించినవన్నీ కూడాను దాంట్లో కంపల్సరీగా కొన్ని దాంట్లో యాడ్ చేస్తారు. దాంట్లో కలుపుతారనమాట. అవి లేనవి ఎప్పుడు కూడా నేచర్‌కి దగ్గరగా ఉన్నవి. ప్రకృతి సహజ సిద్ధంగా అట్లా ఏదైతే వాటితోటి చేశారో నేచురల్ ప్రొడక్ట్స్ అవి మాత్రమే వాడాలి. ఇవన్నీ కూడా వీటిల్లో ఏంటంటే కేవలము ఆ ప్రొడక్ట్ కోసము వాటిని పెంచటము, తర్వాత ఒక వీళ్ళకి తగ్గట్టు ఆ యానిమల్స్ పెరిగిన తర్వాత అంటే వాటికి సెక్రెట్ చేసుకోవడానికి అంటే వాటి నుంచి కొన్ని తీసుకోవాలి కదా! తీసుకోవాలి అని రెడీ అయినప్పుడు యానిమల్స్ అవి రెడీ అయినప్పుడు వాటిని చంపటం అనేది జరుగుతా ఉందన్నమాట. కేవలము ఈ క్రీముల కోసం. అంటే మనం అందం పెంచుకోవటానికో, లేకపోతే అందంగా ఉండటానికో, ఈ శరీరం బాగుండటానికో అక్కడ ఒక జంతువు బలవుతా ఉంది. అది ఎంత ఎన్ ఎ ఎంత మనకి ఎంత పాపం అంటే మనకు పాపం తర్వాత, కర్మ తర్వాత ముందు అక్కడ ఒక ప్రాణి బలి అవుతుంది. ఒక ప్రాణం పోతా ఉందన్నమాట వీటి వల్ల. సో, లెదర్‌వి అప్పుడు ఇంకా మేము ఇట్లాగా ఆన్‌లైన్‌లో ఇవన్నీ బ్యాగ్స్ ఇవన్నీ అన్ని సేల్ చేస్తూ ఉంటారు కదా! ఆ టైంలో సరే ఖాళీగా ఉన్నాం కదా! ఇట్లా ఆన్‌లైన్‌లో చూద్దాము అని అనుకున్నప్పుడు, నేను ఎప్పుడైతే ఈ మెసేజ్ వచ్చిందో నేను ఇంట్లో చెప్పేసాను. ఇక నుంచి లెదర్‌వన్నీ ఈ బిజినెస్ మాత్రము వద్దు మనకి. ఇట్లాంటివి వద్దు అని. అంటే మనం మనం బిజినెస్ చేస్తున్న అంటే మన వ్యాపారం కానీ, ఉద్యోగరీత్యా గాని వాటిల్లో కూడా హింస అనేది ఉంటే గనక చెయ్యకూడదు. చెయ్యకూడదు. మా ఫ్రెండ్ ఇట్లానే తను ల్యాబ్‌లో టెస్ట్ చేస్తా అంటే ఈ ఎలుకల మీద వాటి మీద తను చేసేదన్నమాట. అవి తను ఎప్పుడైతే ధ్యానానికొచ్చిందో అసలు ఆ ఉద్యోగమే మానేసింది. మరి మానేస్తే ఎట్లా అండి? మరి మనకెట్లాగా ఇంకో ఉద్యోగం ఎట్లాగా అంటే, మనం ఎప్పుడైతే ఈ ధర్మంలో మనము ఫాలో అవుతూ ఉంటామో ఇట్లాంటివి, యూనివర్స్ ఖచ్చితంగా మనకి ఎట్లాంటిది కావాలో అలాంటిది క్రియేట్ చేయబడుతుంది. అది నమ్మాలి మనం. మనల్ని మనం నమ్మాలి. ఈ విశ్వాన్ని నమ్మాలి. ఈ ధర్మాన్ని అట్లాగా మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఒక ఊర్లో ఒక ఒక ఊరు మొత్తం అంతా 500, 600 కుటుంబాలు జాలరు అంటే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళన్నమాట. జీకే మాస్టరు ఎప్పుడైతే అక్కడికెళ్ళి చెప్పడం జరిగిందో, ఇట్లాగా వాళ్ళ మొత్తం ఆ కుటుంబాలు 500, 600 కుటుంబాలు మొత్తం ఆ గ్రామం అంతా కూడాను వాళ్ళ ఉద్యోగాన్ని అంటే ఏదైతే వాళ్ళు చేపలు పట్టేదుందో వాళ్ళు మానేశారు. మానేసి బుట్టలు ఇవి చేయటం అన్నమాట. అవి చేయటం స్టార్ట్ చేసి వాళ్ళ ఊర్లో చిన్న పిరమిడ్ కూడా వాళ్ళు కట్టుకుని అందరూ ధ్యానులయ్యారు. బయట నుంచి మాస్టర్స్‌ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉన్నారన్నమాట. అది బాగా పల్లెటూరది. అంటే వాళ్ళేం చదువుకోలేదు. వాళ్ళకేమి డిగ్రీలు లేదు, ఏమీ లేదు. కానీ ఆ జ్ఞానాన్ని తీసుకున్నారు వాళ్ళు. అర్థమయింది వాళ్ళకి. అది హింస అని అర్థమయ్యింది. అర్థమయ్యి వాళ్ళే మారంగా లేంది చదువుకున్న వాళ్ళము ఇంకెంత త్వరగా మారగలము? ఇంకెంత త్వరగా అర్థం చేసుకోగలం మనం? సో, అట్లా మనం వాడే ప్రతి ప్రొడక్ట్ కూడా ఇట్లానే కొన్ని రోజుల తర్వాత ఎట్లా అంటే పట్టు వస్త్రాలు, పట్టు చీరలు, పట్టు బట్టలు చాలా అంటే చాలా ఖరీదు పెట్టి ఎంత ఖరీదు పెడితే అంత గొప్ప అట్లాగా. ఇంకా ఫంక్షన్స్‌లో అయితే కంపల్సరీ అనేసి అనుకుంటారు. కానీ ఒక పట్టు వస్త్రము, ఒక పట్టు ఒక దారి తీయాలి అంటే కొన్ని వేల ఏవైతే ఈ సిల్క్ వార్మ్స్ ఉంటాయో
అవన్నిటిని ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇది మీకు తెలిసే ఉంటుంది. అవన్నీ పెంచడం ఒక సరే అనుకుంటే అది ఎట్లా తీస్తారు? సహజంగా అవి పోనీ అది విడిచిపెడతాయా? అది విడిచిపెట్టింది తీసుకొని చేస్తే పర్వాలేదు. కాదు. ఏం చేస్తారు? ఆ పురుగులన్నిటిని కూడాను దాని పైన అదేమవుతుందంటే దాని పైన చుట్టుకొని ఉంటుందన్నమాట. ఆ సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో చుట్టుకొని ఉంటుంది. దాని శరీరానికి అతుక్కుని ఉంటుందది. అది దానికి ఆకులేస్తారు తినటానికి. ఆకుల పైన కప్పేస్తారు మళ్ళీ ఆకులేసి. అది తింటూ తింటూ అది ఏమవుతుందంటే దాని బాడీ పైన డెవలప్ అవుతుంది. అది చేత్తో రాదు. దానికోసం ఏం చేస్తారు? సజీవంగా అంటే అది ప్రాణంతో ఉన్నప్పుడే బాగా మరిగే వేడి నీళ్ళల్లో ఆ పురుగుల్ని వేస్తారు. వేసినప్పుడు ఆ వేడి నీళ్ళకి అది చనిపోవటం జరుగుతుంది. అప్పుడు అవి దాని పైనవి తీస్తారనమాట. తీసి ఆ పట్టుదాన్ని నేస్తారు. ఎంత అంటే మనకి మనం కొంచెం వేడి నీళ్ళు పడితేనే మనం చర్మం మీద మనం తట్టుకోలేకపోతాము. అట్లాగా పైన క్రీమ్ రాసుకోవటం, జాగ్రత్తగా దాన్ని చూసుకుంటాం. శరీరాన్ని ప్రాణంతో ఉన్నదాన్ని వేడి నీళ్ళలో వేసేసి చేస్తే అదెంత బాధపడతాయి. ఎంత దానికి ఒక్కసారిగా ఆ శరీరం దానికి ఏమి తెలీదు. ఒక్కసారిగా వేడి తగిలినప్పుడు ఎట్లా ఉంటుంది? చనిపోవటం జరుగుతా ఉంటుంది. అంటే అంత హింస జరిగి అన్ని ప్రాణులు అంటే అన్ని బలి అయిపోయిన తర్వాత ఒక చీర సంతోషంగాను ఆ పట్టు వస్త్రాలు కట్టుకుంటే సంతోషం వస్తుందా? అది అది ఎంత ఖరీదైనా కావచ్చు. దాంట్లో ఎన్ని పురుగులు ప్రాణాలున్నాయన్నమాట. అన్ని పురుగులు బలైపోయి ఉన్నాయి అక్కడ. సో, అందుకు ఏంటి అంటే మరి ఎట్లాగా అంటే దానికి ఇప్పుడు చాలా రకాల ఆల్టర్‌నేటివ్స్ ఒస్తున్నాయి. వీగన్ శారీస్ అని ఒస్తున్నాయి. వీగన్ బట్టలొస్తున్నాయి. తర్వాత ఇంకా చక్కగా చెప్పాలంటే కాటన్. కాటన్ బెస్ట్. ఇప్పుడు ఇదివరకు మన ఋషులు యజ్ఞాలే చేసేవారు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు. వాళ్ళేమన్నా పట్టు పంచలు కట్టుకున్నారా? నార బట్టలు కట్టుకునేవారు వాళ్ళు. మరి వాళ్ళ యజ్ఞాలన్నీ ఫలించాయే? వాళ్ళ యజ్ఞాలన్నీ చేశారు. వాళ్ళు ఋషులనుకుంటాము. వాళ్ళు సైంటిస్టులు. ఎన్నో కనిపెట్టారు. ఆయుర్వేదం ఇవన్నీ కూడా కనిపెట్టిన వాళ్ళందరూ కూడాను పట్టు వస్త్రాలు కట్టుకోలేదు. తర్వాత ఇవన్నీ కూడాను మనకి చెప్పబడ్డాయన్నమాట. ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని. ఏం మంచి? ఒక్కటే మంచి. అహింసా మార్గం ఒక్కటే మంచిది. ఆ అహింసా మార్గం ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత నేనది తెలుసుకున్నాక మనం రాసుకునే కోల్డ్ క్రీమ్స్ గాని, ఫేస్ క్రీమ్స్‌లో ఎక్కడా కూడాను నేను చూస్తాను. ఎనకాల చదువుతాను. అవి లేనిది మాత్రమే నేను తీసుకుంటాననమాట. సో, చాలా సహజంగా మనకొచ్చేవి పసుపు గాని, ఇతర పిండిలు అవన్నీ ఉంటాయి మనకి అవి సరిపోతాయి మనకి. సో, అవన్నీ కూడాను మనము పాటిస్తూ అంటే ఎక్కడెక్కడ మనకి జరుగుతున్నాయి. మనం నిత్య జీవితంలో వాడే ప్రొడక్ట్స్, మన నిత్య జీవితంలో వాడేవన్నీ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి నుంచే అన్నమాట మనకి కర్మలొస్తూ ఉంటాయి. ఆ కర్మలు జన్మల వరకు మనం తెలుసుకోనంత వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక ప్రాణిని హింసించినవి. ఊరికనే అవి పోవు. మనకి శరీర బాధలు, మనోబాధలు అంటే మానసికంగా బాధ, శరీరం బాధ ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? హింస వల్ల వస్తుంది. అంటే ఏదో ఒక జన్మలో ఏవో చేసుంటాం. మరి అంటారు కొంతమంది, మేము ఫస్ట్ నుంచి వెజిటేరియన్స్. మరి మేమెట్లాగా అని. వెజిటేరియన్స్ అయినా ముందు జన్మల్లో ఎట్లాగా ఉన్నామనేది మనకి తెలీదు. సో, ఇప్పుడు వెజిటేరియన్స్‌గా ఉన్నా లోపల మనకి భావన ప్రాణుల పట్ల ప్రేమ భావన అనేది ఉండాలి. ఆ ప్రేమ భావన డెవలప్ అవ్వాలి. వెజిటేరియన్స్‌గా ఉన్నా యానిమల్స్ పట్ల ప్రేమ భావన అనేది ఉండాలి. తర్వాత ఎక్వేరియంస్. ఎక్వేరియం తెలుసు కదా! చిన్న చేపల తొట్టె. అట్లా ఇంట్లో అట్లాగా పెడతాము. అది అది కూడా ఉండకూడదు. అదెట్లాగంటే మన ఇల్లు డెకరేషన్‌కో లేకపోతే మన ఆనందానికి చిన్న బాక్స్‌లో నువ్వు తిరుగు. నీకన్ని ఫుడ్ ఇస్తాను. నువ్వు తిరుగు. అంటే వాటిల్లో దాని స్వేచ్ఛని హరిస్తున్నామనమాట. ప్రతి ప్రాణికి స్వేచ్ఛ ఉంటుంది. మనకి ఎట్లాగా స్వేచ్ఛ మనకి కావాలో ప్రతి ప్రాణికి అట్లానే స్వేచ్ఛ ఉంటుంది. సో, అట్లా వాటిని కూడా కేజెస్‌లో పెడతారు. పక్షుల్ని అట్లాగా. తర్వాత ఈ చిన్న దాంట్లో ఇలాగా పెట్టినప్పుడు ఎప్పుడైతే గనక మనము
మనల్ని ఒక దాంట్లో ఒక రూమ్‌లో ఉంచి నీకు ప్రాపర్‌గా ఫుడ్ ఇస్తాము. ఓకే. నీకు ప్రతి పూటకి అట్లాగా ఇస్తాము ఫుడ్డు. నువ్వుండు అట్లనే. ఒక రూమ్‌లో అట్లానే ఉండు అంటే ఉండగలుగుతామా మనం? ఈ క్వెషన్ మనకు మనమే వేసుకోవాలి. నీకు మంచిగా ఫుడ్ ఇస్తాము. ఒక రూమ్‌లో ఉండు నువ్వు. ఓకే. నీకన్నీ ప్రొవైడ్ చేస్తాము అంటే మనం ఉండగలుగుతామా? స్వేచ్ఛ కావాలి మనకి. ఆహారం ఒక్కటే కాదు. దానికి ఇష్టం ఉన్న చోటకి అది వెళ్ళాలి. సో, అట్లా ఎక్వేరియంస్‌లో బంధించకూడదు. అలాగా. సో, అవి కూడా అట్లానే మళ్ళీ అవి సరిగ్గా చూసుకోరు. హాలిడేస్‌కి అట్లాగా వెళ్ళిపోతారు. అవేమో పాపము ప్రాణం అది విడిచేస్తూ ఉంటుంది. వేరేవి ఏవో సరికానివి క్లైమేటిక్ కండిషన్స్ అంటే దానికి సరిపడా క్లైమేట్‌ని అక్కడ ప్రొవైడ్ చేయరు. ఎన్విరాన్మెంట్ ఉండదు. ఇవన్నీ ఎందుకు? దాని స్వేచ్ఛగా అట్లానే పక్షులు గూడాను. రకరకాలవి అవి కొంటారు. ఇంట్లో కేజెస్‌లో అట్లాగా పెడుతూ ఉంటారు. మన సరదా కోసము ఇతర ఇతర ప్రాణుల యొక్క స్వేచ్ఛని హరించకూడదు. అది స్వేచ్ఛగా ఉంటుంటే మనకి హాయిగా ఉంటుంది. మనం స్వేచ్ఛగా అంటే దాని స్వేచ్ఛని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. సో, అట్లా ఇప్పుడు మనకి తెలిసే ఇప్పుడు రామదాసు గారు. ఆయన కూడా ఎట్లాగైతే ఆయనకి ఆ జన్మలోనే తీరిపోయింది. అంత గొప్ప వారు కాబట్టి, ఆ జన్మలోనే ఆయనకి ఆ రాజు జైల్లో పెట్టడం జరిగింది. ఎందుకు అంటే, ఆయన ముందు ఆహ్, ఆద్ ఈ మార్గంలో లేనప్పుడు ఆయన హ్మ్, ఒక ప్యారట్ ఒక చిలుకని అలాగా ఒక కేజ్‌లో పెట్టారనమాట. పెట్టడం జరిగి ఉన్నప్పుడు ఆయనకి అదే శిక్ష, అదే జన్మలో అట్లాగా కొన్ని సంవత్సరాలు, కొన్నేళ్ళు ఆయనకి జైల్లో ఉండాల్సొచ్చింది. సో, ఇట్లా ప్రతి దానికి మనకి కర్మ అనేది ఉంటుందనమాట. మనం చేసే ప్రతి పని కూడా చాలా ఎరుకతోటి జాగ్రత్తగా మనం ఏం తింటున్నాము, ఏం వాడుతున్నాము అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే ఇప్పుడు నా మా ఎక్స్‌పీరియన్స్‌కి అట్లాగా వచ్చినట్టయితే మా మా పాప తను ఏంటి అంటే 10థ్ ఇప్పుడు. తను స్కూల్ దానికి అంటే వాళ్ళకి ఒక హైకింగ్ అనేది తీసుకొనెళ్తారు ఒక ప్లేస్‌కి. వాళ్ళే మొత్తం అన్నీ నడిచి ఒక పాయింట్‌కి రావాలన్నమాట. తనకి శ్వాస అనేది ఇబ్బంది జరిగింది. అక్కడి నుంచి కాలొచ్చింది. మీ పాప ఒక నియర్లీ 4 మినిట్స్ అన్‌కాన్షియస్ అయిపోయింది అని. నాకేం అర్థం కాలేదు. ఎప్పుడు ఇట్లా జరగలేదే. ఎందుకు తనకి శ్వాస ఇబ్బందయ్యింది? ఎందుకట్లాగా అయ్యిందా అని మేము అక్కడికెళ్ళి తనని తీసుకొని ఎళ్ళేటప్పుడు నేను కార్‌లోనే ధ్యానంలో కూర్చున్నాను. ఎందుకిట్లాగా ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏం జరిగిందా అని. తనైతే బావుంది. తను బావుందని తను అప్పటినుంచి అక్కడ కాల్ చేసింది. బానే ఉంది. అక్కడ నాకు ఆ ధ్యానంలో ఏమి చూపించబడింది అంటే ఒక అమ్మాయి, ఒక టీనేజ్ ఒక అమ్మాయి కావచ్చు. చేతిలో ఒక బాతో లేకపోతే ఒక కోడో ఇట్లాగా గొంతు గట్టిగా నురుముతోందనమాట. ఇట్లా పట్టేసుకుంటాం. పట్టేసుకున్నప్పుడు చాలా గట్టిగా నవ్వుకుంటూ అట్లా గట్టిగా పట్టేసుకుందనమాట. ఆ ప్రాణికి అంటే అదేదో బాతో మరది దానికి ఊపిరి ఆడట్లేదు. గిలగిలా కొట్టేసుకుంటాంది. అది ఎవరో కాదు మా అమ్మాయి పాస్ట్ లైఫ్ అన్నమాట. పూర్వజన్మది. సో, ఆ పాస్ట్ లైఫ్ చూపించారు. ఇట్లాగా అయ్యింది. అందుకు తనకి ఇప్పుడు ఆ శ్వాస అనేది ఆ టైంలో తను తీసుకోలేకపోయిందన్నమాట. సో, ప్రతి దానికి కర్ముంటుంది. పైగా తను నేను ఎప్పుడైతే మానేశానో, దానికి ముందు నుంచే తను మాందాం అని చెప్పి అనుకుంటుందంట. ఎప్పుడైతే తను చెప్పలేకపోయింది ఇట్లానే భయంతోటి, ఎప్పుడైతే నేను మానేస్తున్నాను ఆ రోజు నుంచే తను చెప్పింది. నాకు ఇదే కూరగాయలు మాత్రమే నేను శాకాహారిని నేను అయిపోతాను. నాకిష్టం లేదు నాన్ వెజ్ ఫుడ్ తినడం. అవి కూడా మనలాంటివే కదా! అప్పుడు తను అన్నీ ఎక్స్‌ప్రెస్ చేసుకుందనమాట తను. సో, తను కూడా వెజిటేరియనే. కానీ ఉన్నా కూడా ఎందుకు ఆ టైంలో అట్లా జరిగింది? కర్మ. తను చేసిన పాస్ట్‌ది ఇప్పుడిట్లాగా. ఇప్పుడు తనకి అసలు చాలా ఇష్టం తనకి చిన్నప్పటి నుంచి యానిమల్స్ అంటే చాలా ఇష్టము. ఈవెన్ తన ప్రొఫెషన్ కూడా అంటే తను ఎట్లా చేసుకుందంటే చిన్నప్పుడే ఒక వెటర్నరీ డాక్టర్ అవ్వాలని తను చేసుకుందనమాట. అన్ని ప్రాణులకి నేను సర్వీస్ చేయాలి. అట్లాగా అని తను డిసైడ్ చేసుకుంది. అంత ఇష్టం తనకి. మరి అంత ప్రేమగా ఇప్పుడు ఉన్నా కూడా మరెందుకు ఇబ్బందయిందంటే మనం తీర్చుకోవాలి పాతవన్నీ. సో, అందుకనే మనము ఇది నా జర్నీ. అహింస పట్ల మనము ఇంకా మనం అవేర్‌నెస్ తెచ్చుకుంటూ ఉండాలి.
తెచ్చుకుంటూ ఉండి ఇతరులకు కూడా చెప్తూ ఉండాలి. చెప్పటం వరకే మనది. బలవంతం చేయకూడదు. ఎప్పుడు బలవంతం చేస్తున్నామంటే ఇంటర్ఫియర్ అవుతున్నట్టు. మళ్ళీ దానికి కర్మలుంటుంది. దానికి కూడా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇట్లా ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా పెద్దదిగా చాలా హైట్‌గా అన్నమాట భూమాత కనిపించారు. చాలా ఎత్తుగా. ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఆ మాత చాలా ఎత్తుగా అట్లా ఉండి ఆమె చుట్టూతా కూడాను లైట్స్ బాల్స్ ఉన్నాయన్నమాట. ఇంతింత మనకి లైట్ బాల్ ఎట్లా ఉంటుందో అలా చుట్టూతా ఉన్నాయి. సో, నేను ఆ చీమంత ఉండున్నాను ఆమె ముందు. చాలా ప్రేమగా అలాగా నమస్కారం అట్లా చేస్తున్నప్పుడు ఏంటి అంటే అవన్నీ ఏంటి అని అడిగాను. మీ చుట్టూతా ఉన్న లైట్ బాల్స్ ఏంటి అంటే అన్నారు దివ్య ఆత్మలు అన్నారు. సో, దివ్య ఆత్మలు అంటే దైవం అన్నమాట. దైవం మనం అంటాం కదా! గాడ్. అట్లాగా అనుకున్నాను నేను. ఓహ్! దేవతలేమో అలా అనుకున్నా. నిదానంగా లైట్ బాల్స్ నుండి ఎట్లా అంటే ఒక్కొక్క యానిమల్ బయటికి అంటే ఒక్కొక్క యానిమల్ ఫోటో కనిపించింది. ఆ లైట్ బాల్స్‌లో ఒక్కొక్క యానిమల్. సో, ఒక్కొక్క చోట మేక, ఒక చోట అట్లాంటివన్నీ అట్లా పులి అట్లా కనిపించాయన్నమాట. అప్పుడు భూమాత ఏమన్నారు అంటే, దివ్య ఆత్మలు కొన్ని కూడా యానిమల్స్ రూపాన్ని తీసుకుంటాయి. అలాగా తీసుకొని ఇవన్నీ కూడాను అంటే ఆ యానిమల్స్‌లో కూడా దైవం అనేది ఉంటుంది. అంతేగాదు సాయిబాబా అనేవారు నాకప్పుడు అర్థమయ్యేది కాదు. చెప్పాను కదా! మనం ఎప్పుడైతే కనెక్టెడ్‌గా మనం లేమో ఏం అర్థం కాదు మనకి. సో, ప్రతి జీవిలో నేనుంటాను. ప్రతి ప్రాణిలో నన్ను చూడు అని అంటారు. ప్రతి దాంట్లో నేనున్నాను. అదే జీసస్ క్రైస్ట్ కూడా అదే అంటారు కదా! ఆయన ఎత్తుకుని ఉంటారు. ఒక లాంబ్ గొర్రె పిల్లని. అంటే అంత ప్రేమతత్వంతోటి ఉంటారు. అవి వేరు కాదు, నేను వేరు కాదు అంటారు. ఏ మతాల్లో కూడాను, ఎక్కడా కూడాను హింసించి ఒక ప్రాణిని చంపి తిను అని ఎక్కడా రాసి లేదు. బలులు లేవు. ఈ బలులు అన్నీ కూడాను ఎలా అంటే ఈ పూర్వము గుడి ప్రజలకి మధ్యలో ఆధిపత్యం చేసుకోవాలి. అంటే వాళ్ళు కాంకర్ చేసుకోవాలి. వాళ్ళ మాటే నెగ్గాలి. వాళ్ళు అధికారంతోటి ఉండాలి అని మిడిల్ మెన్ అంటారు. అలా మధ్య వాళ్ళు అంటే మిడిల్ మెన్ అంటే దేవుడికిను, ఈ ప్రజలకి మధ్యలో వాళ్ళన్నమాట. వాళ్ళు సరికాని వాళ్ళు. వాళ్ళేంటంటే వాళ్ళకి అంత జ్ఞానము లేదు. కానీ వాళ్ళకేంటంటే ఈ జ ఈ ఇవన్నీ ఎంకరేజ్ చేసేవాళ్ళు. అమ్మవారు ఇది కోరుతున్నారు, బలులు కోరుతున్నారు అమ్మవారు, ఇవ్వాలి, మీరు సాటిస్ఫై చెయ్యాలి అమ్మవారిని. అప్పుడే వర్షాలు పడతాయి. అప్పుడే అందరూ బాగుంటారు అని వాళ్ళు క్రియేట్ చేశారన్నమాట. ఏ అమ్మవారు ఎవరు కూడాను బలి ఇవ్వమని కోరరు. ఇది కాళీమాత స్వయంగా ఒక ధ్యానం చేస్తున్నప్పుడు కాళీమాత మెసేజ్ చెప్పారు. కాళికాదేవికి చాలా బలులిస్తూ ఉంటారు. అసలు అట్లాంటివే జరగలేదు అని అన్నారు. ఏ అమ్మవారు కూడాను, ఏ దేవుడికి మనుషులెక్కువ, జంతువులు తక్కువ, ప్రా వాల్యూ దాని ప్రాణం లేదు కదా! అందరూ సమానమే దేవుడికి. అందరూ సమానమైనప్పుడు ఎందుకు జంతువుల్ని బలి అడుగుతారు? ఇవన్నీ కూడా మనిషి తాను సృష్టించుకున్నాడు. మనిషి సృష్టించినవి ఇవన్నీ కూడాను. స్వార్థం కోసం. స్వార్థం కోసం ఇవన్నీ ఈ కట్టుబాట్లు ఇవన్నీ వచ్చినాయన్నమాట. ఏదో ఒక భయం పెట్టారు. భయంతోటి జీవించకూడదు ఎప్పుడు గూడాను. ఒక భయం పెట్టి ఆ భయాన్ని క్యాష్ చేసుకునేవాళ్ళన్నమాట. అంటే ఆ భయాన్ని వాళ్ళ స్వార్థం కోసము యూజ్ చేసుకున్నారు. అది ఇప్పటికి కూడాను ఇన్ని తరాలు మారినా కూడా ఇప్పటికీ జరుగుతున్నాయి. సో, ఆ బలులనేది కూడా ఉండకూడదు. ఒక కుటుంబంలో తల్లి ఒక బిడ్డని బాగా చూస్తూ ఇంకో బిడ్డని బలి కోరుతుందా? లేదు గదా! మరి తల్లి లాంటిదే కదా దేవుళ్ళు గూడా. ఒక బిడ్డని అంటే జంతువుల్ని బలి కోరుతూ నీ బిడ్డ బాగుండాలంటే ఈ బిడ్డని బలి ఇవ్వాలంటే అలాగా వాళ్ళు వాళ్ళకి మనసొస్తుందా అట్లా అనటానికి? లేదు గదా! ఉంటే అప్పుడు దేవుళ్ళెందుకవుతారు వాళ్ళు? సో, ఇలాంటివన్నీ కూడాను చాలా మటుకు అపోహలు క్రియేట్ చేశారు భయానికి. భయం అనేది మనకి సీడేశారన్నమాట మనుషుల్లో. భయం పెట్టారు. ఎక్కడ అంటే జీవించటానికి భయము, సుఖంగా ఉండటానికి భయం, స్వర్గానికి వెళ్ళాలి. లేకపోతే నిన్ను నరకానికి పంపించేస్తారు. నరకం, స్వర్గం అనేదే లేదు. ఇవన్నీ కూడాను మనము శరీరం విడిచిపెట్టినాక మనది మనం చూసుకోబడతాం. అలా చూసుకుంటారనమాట. అంటే మాస్టర్స్ ఏం చేస్తారు అంటే, ఈ జన్మ తాలూకు మొత్తం సినిమా అంతా అక్కడ మనకి చూపిస్తారు.
చూపించినప్పుడు అక్కడ ఒక దాన్ని హింసిస్తున్నప్పుడు లేకపోతే ఇతరులని హింసిస్తున్నప్పుడు అప్పుడు బాధ వస్తుంది వాళ్ళల్లో. ఆ పడే బాధే నరకం. స్వర్గం అంటే అబ్బా! నేను నేర్చుకున్నాను. చాలా చూసి ఆనందపడుతూ ఉంటారు. అదే స్వర్గం. సో, అది ఈ అనుభవాలు, నా అనుభవాలు. సో, ఇట్లా నా జర్నీని నేను ఇప్పటి వరకు కూడాను నాకు తెలిసింది చెప్తూ ఉన్నాను. సో, మనం ఎప్పుడైతే తెలిసిన వాళ్ళము తెలియని వాళ్ళకి చెప్తూ ఉండాలి. అండ్ తెలిసిన వాళ్ళము మెయిన్ పాటిస్తూ ఉండాలి. అది ఇంపార్టెంట్. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సర్. థాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా అంటే చాలా బాగుంది క్లాసు. 1 అవర్ కూడా సరిపోలేదు. బట్ మీకు టైం లేదు కాబట్టి వెరీ గుడ్. చాలా బాగుంది మేడం. అంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా ధ్యానం చేస్తున్నప్పటికీ మీరు చెప్పినట్టు కాస్మోటిక్స్, ఇంకా పట్టు చీరలు, ఎటువంటి ఇంకా అక్వేరియంస్ వీటి గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. చాలా అద్భుతంగా అంటే అహింసో పరమో ధర్మః అంటే ఏ విధంగా హింస చేస్తున్నాం అనే చిన్న చిన్న పాయింట్స్ కూడా చాలా అద్భుతంగా క్యాచ్ చేశారు. ఎందుకంటే ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు మేము శాకాహారులమే ఉంటున్నాం కదా అనుకున్నప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏదో ఎక్వేరియం ఉంటుంది, ఇంకేదో పంజరం ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఈ వీడియో ద్వారా చాలా మందికి తెలుస్తుంది మేడం. చాలా బాగుంది క్లాసు. మీకు టైం ఉందంటే ఏమన్నా క్వశ్చన్స్ టైం తీసుకుంటాను. ఉంది. ఎంత ఉంది మ్యామ్ టైం? పర్లేదు ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. హాఫ్ అన్ అవర్ ఉందా? ఓకే. చాలా బాగుంది మేడం. మళ్ళీ అలాగే మీరు ఆచారాలు, వ్యవహారాలు అన్నారు కదా! శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అదే చెప్తాడు. అంటే అందులో ఆ సినిమాలో కూడా మనం చూడొచ్చు. వాళ్ళందరూ కట్ చేస్తా ఉంటే ఇవి మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు మీరు క్రియేట్ చేసుకునేది తప్ప ఎక్కడ ఏ దేవుడు దేన్ని బలి కోరడు అని చెప్పి చాలా అద్భుతంగా చెప్తారు. అట్లే మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఏ మతంలో అయినా ఏ దేవుడైనా కానీ వీటిని బలి ఇవ్వండి అని అయితే ఎక్కడ లేదు మీరు చెప్పినట్టు. నిజంగా మేడం. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కాస్మోటిక్స్ అన్నారు కదా మేడం. చాలా మంది వాళ్ళకి తెలియక వాళ్ళు వాడుతూ ఉంటారు కదా! సో, వాళ్ళు ఏం వెతికితే బాగుంటుంది? అంటే మీరు వెనకాల ఇంగ్రీడియెంట్స్ అన్నారు కదా! సో, ఏమైనా మీకు ఐడియా ఉంటే చెప్పగలుగుతారా? సో, ఎందుకంటే చాలా మంది లేడీస్ ఉన్నారు కాబట్టి ఇందులో. సో, వాళ్ళు ఉపయోగపడొచ్చు. దాంట్లో కొన్ని మనకి దాదాపు తెలిసిన పేర్లుంటే ప్రకృతి అంటే చెట్టు నుంచి అట్లాగా సెక్రెట్ చేశారు. కోకోనట్ అని ఇట్లాంటివుంటే ఓకే. తెలియని పేర్లు చాలా లిస్ట్ ఉంటుంది కెమికల్స్. అది ఏంటని నేను నెట్‌లో వెతికేదాన్ననమాట. ఇంటర్నెట్ ఉంటుంది మనకి కదా! వెబ్‌సైట్‌లో. నెట్‌లో గూగుల్ చేసేదాన్ని. ఆ గూగుల్ చేసినప్పుడు ఈ ప్రొడక్ట్ ఏంటి? ఈ ప్రొడక్ట్ దేంట్లో ఉంటుంది అని. కొన్ని ప్రొడక్ట్స్‌లో వాళ్ళు వీగన్ అని రాసేసుంటారు. కొన్ని కాస్మెటిక్స్‌లో వీగన్ అని ఉంటుంది. సో, వీగన్ అంటే ఏది కూడా యానిమల్ ప్రొడక్ట్స్ కలిపి ఉండదనమాట. అది ప్రకృతితోటే అంటే చెట్లు వాటి నుంచే తీసి చేసుంటారు. సో, బెటర్ వీగన్ అనే వాటికి వెతకటము. అండ్ నేను సెర్చ్ చేసేదాన్ని, గూగుల్ చేసేదాన్ని. వీగన్ క్రీమ్స్ ఏంటి అని. అలా కొన్ని లిస్ట్ వచ్చేది. దాంట్లో కూడా నేను వెతికేదాన్ని వెనకాల లేబుల్. చూసినప్పుడు ఓకే. ఇది తీసుకోవచ్చు అనుకున్న మాత్రమే ఆర్డర్ పెట్టుకునేదాన్ననమాట. సో, గూగుల్ చేయాలి. ఎవరికి వాళ్ళు రీసెర్చ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సూపర్. సూపర్. మాస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు మాట్లాడొచ్చు అన్‌మ్యూట్ చేసుకొని. మాస్టర్ నమస్తే అండి. మాస్టర్ వినబడతలేదు మీ వాయిస్. వినిపిస్తుంది మ్యూట్‌లో మేడం. ఉన్నారు. మీ వినిపిస్తుంది మాట్లాడండి. మాస్టర్ నాకు ఒక అనుభవం వచ్చింది. నేను చెప్పాలనుకుంటున్నా మాస్టర్. దీని గురించే కొంచెం. ఓకే. చెప్పండి మాస్టర్. ఇది మొన్న మా ఊరి లోపల మైతాపూరు మాది గ్రామము, రైకల్ మండలము, జైత్యాల డిస్టిక్‌కి. అక్కడ గనెగుట్ట దగ్గర మాకు ఒక గుడి ఉంటది, అమ్మవారి గుడి. అక్కడ ఆ రోజే శుక్రవారం రోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అంటే ప్రతి వారము మా ఊరి తరపున అందరు పెద్ద మనుషులు వీళ్ళందరూ కలిసి ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ రోజు నేనును సుకన్య, ఇప్పుడు ఆమె కూడా ఇలా జూమ్‌లో జాయిన్ అయింది. సుకన్య, నేను ఇద్దరము ఆ రోజు వెళ్తామని డిసైడ్ అయినాము. అక్కడికి అమ్మవారి దగ్గరికి. అంతకంటే ముందు కూడా మేము అక్కడికి పోయి ధ్యానం చేసేటోళ్ళము. అప్పుడప్పుడు ఎప్పుడన్నా పోయి అక్కడ భక్తులు అక్కడ వెదర్ మంచిగుందని పోయి చేసేటోళ్ళము. అక్కడ మేము పోయినాము. మాకు ఇగ పత్రిజీ మాస్టరే అక్కడికి తీసుకుపోయినట్టు అనిపించింది. అక్కడ 12, 1 టైంల మేము అక్కడ కూర్చుండి ధ్యానం చేయించడం జరిగిందక్కడ అందరికి.
ఆ టైంలో ఒక ఆమెకు కొంచెం దేవుడు వస్తుంది అన్నట్టు. అదే ఆమె గుడి చుట్టూ తిరిగింది. అదే టైం లోపల ఆమెకు దేవుడు వచ్చే టైం లోపలనే మేమందరికి పాంప్లెట్స్ ఇచ్చి ధ్యానం చెప్పడం జరిగింది. అప్పుడు ఇక ఇట్లా సాత్విక ఆహారం గురించి చెప్పడం జరిగింది అన్నట్టు. ఇట్లా అమ్మవారు ఏ బలుల్ని కోరదు. ఒకవేళ కోరినా కూడా అమ్మవారే కాదు అసలు. జగన్మాత అంటే అన్ని జీవుల లోపల భగవంతుడు ఉంటాడు అని ఇట్లా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ రోజు. చేసిన తర్వాత ఇక కిందికి వచ్చినాము. అక్కడ ఆ రోజు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మేము సంకల్పం చేసుకున్నాం. ఎందుకంటే అమ్మవారు, అమ్మ నువ్వే చూసుకోవాలి, అందరి జీవుల లోపల అంత జగన్మాత అంత మీరే కదా, మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆత్మజ్ఞానం రావాలి, ఏ జీవి కూడాము ఇట్లా బాధపడకూడదు, అందరికీ జ్ఞానం రావాలి, ధ్యానము సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు కావాలని మేము సంకల్పం చేసుకున్నాము. ఇక అమ్మవారికి చెప్పేసినాము, ఈ కాడ నుంచి వారం వారం ఇక్కడ భోజనాలు జరుగుతాయి, వచ్చిన భక్తులందరినీ మీరే చూసుకోవాలి, మేము కూడా అప్పుడప్పుడు వచ్చింది ధ్యానం కూడా చెప్తాను ఇట్లా అమ్మవారికి మేము మనసు లోపల మేము సంకల్పం చేసుకున్నాం. వచ్చినాము. కిందికి వచ్చిన తర్వాత ఇక వంటలు తినేటప్పుడు ఆమె మీదికి వచ్చిన ఆమె ఉంటది కదా, ఆమె ఇక్కడ ఉన్న అందరికి చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ మైసమ్మ ఉంటది కదా, దుర్గమ్మ ఉన్న కాడ మైసమ్మ ఉంటది కదా, ఇక్కడ ఒక మేక పిల్లను కొయ్యాలని చెప్తుంది అన్నట్టు. ఆ రోజే ఫస్ట్ రోజు ఇక ఇట్లా చెప్తే ఇక నాకు ఇక మంచి అనిపించలేదు. నేను ఇట్లా కొంచెం ఇట్లా మాట్లాడిన అన్నట్టు, ఎట్లా కోస్తారు ఇక్కడ అని ఇట్లా అన్నట్టు. అంటే కింద కోసుకోవచ్చు అని ఆమె చెప్తుంది అన్నట్టు. అంటే కింద దేవుడు ఉండడు కానీ పైన దేవుడు ఉంటాడు కానీ కింద అమ్మవారు ఉండదా అని ఇట్లా కొంచెం మాట్లాడడం జరిగింది. అప్పుడు అందరూ కొంచెం మాకు దగ్గరోళ్ళు ఉన్నారు. అప్పుడు మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మలు అందరు ఉన్నారు కాబట్టి అలా కొంచెం విచారం ఉంది కాబట్టి ఆమెను కొంచెం నోరు ముట్టించారు. కానీ ఇక వేరే వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి వస్తే అక్కడ అదే మాట మాట్లాడాలి కానీ మళ్ళీ ఇంకోటి తీయద్దు, ఒకవేళ కొయ్యాలని అనుకుంటే ఓలింటి కడాలు కోసుకొని తినండి, ఏం మైసమ్మ లేదు అని ఇక వాళ్ళు కూడా అన్నారు. ఇక ఆమె మస్తు సేపు మాతోని వాదించింది, చేసింది, కానీ మేము ఆమెకు తగిన సమాధానం మేము చెప్పుకుంటూ వచ్చినాము. ఇక అప్పుడు ఆ రోజు నాకు ఏమనిపించింది అంటే పొద్దుకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పొద్దుకి ధ్యానంలో కూర్చున్నాను. మళ్ళా ఇక ఇంటికి వచ్చినాక ధ్యానంలో కూర్చుంటే నాకు ఏమనే అనుభవం వస్తుంది, ఇట్లా కూర్చున్నానో లేదో ఒక 2 నిమిషాలు కూడా కాలేదు నాకు. అక్కడ నేను చెప్పేటప్పుడు కూడా అక్కడ పంతులు ఉన్నాడు, మంచి జ్ఞానవంతుడు ఆయన కూడా. ఆ పంతులు ఉన్నాడు, నేను చెప్పిన అన్ని మాటలు కూడా విన్నాడు. ఇక ఆయనకి ఏమనిపించిందో ఏమో కానీ నాకు ఇప్పుడు అమ్మవారు ఆయన రూపం లోపల నేను ఇట్లా కూర్చున్నానో లేదో ధ్యానంలో కదా, వెంటనే నాకు ఆ పంతుల రూపం లోపల ఒక పువ్వు తీసుకొచ్చి నా నుదుటన పెట్టడం జరిగింది అన్నట్టు. ఇలా ధ్యానంలో కూర్చుని కళ్ళు మూసుకున్నా అయిపోయింది. అదంతా ఒకటే సెకండ్ లోపల అదంతా జరిగిందంతా యాదికి వచ్చింది. ఆ మాస్టర్ రూపం లోపల, పంతుల రూపం లోపల మాస్టర్స్ వచ్చి అమ్మవారు అనుకుంటున్నా నేనైతే, అమ్మవారు వచ్చి నా నుదుట పువ్వు తీసుకొచ్చి నా నుదుట పెడుతుంది. ఆ అనుభవం వచ్చింది మాస్టర్. నాకు చాలా మంచి అనిపించింది. అసలు అంటే ఎంకరేజ్ ఇచ్చినట్టు అనిపించింది అమ్మవారు. పర్వాలేదు, మీరు ఇట్లనే ఇంకా అందరికి ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రచారం చేయాలి అని నాకు అనిపించిందట. అంతకంటే ముందు కూడా ఒకసారి 2-3 సార్లు ఒకసారి మేకపిల్ల ఇట్లా ధ్యానంలాగా అనిపించింది, దీనంగా హీనంగా చూసుకుంటూ నా దగ్గరికి వచ్చి చూసింది ఒక సైడ్ మీదకి వెళ్ళి. అది కాకుండా ఒక కోడి పిల్లల తల్లి కూడా ఎవరో నిన్ను ప్రేమ చేసుడు కాదు, వీళ్ళందరికీ ప్రేమ వంచేది ఉంది, అంటే తోటి జీవులను కూడా ఇప్పుడు ఆ కోడి ఉన్ను పిల్లల కోడి, అది ఇట్లా తల్లి ఉన్ను పిల్లలు అన్ని ఇట్లా కనిపించి వీళ్ళందరినీ నువ్వు ప్రేమగా చూసేది ఉందని అంతకు ముందు ఒకసారి నాకు అనుభవం వచ్చింది మాస్టర్. అంటే ఇప్పుడు మేడం చెప్పిన విధంగా కూడా మేడం చెప్పింది కదా, నాకు ఇది ధ్యానము చేయడం వల్ల నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంతా ఇప్పుడు ఒక 10 నెలలు అవుతుంది ధ్యానం చేయబట్టి, కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి. అంతకంటే ముందు మీ శాకాహారినే, చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకు కూడా తినలేరు, వాళ్ళు కూడా తినలేరు. మాకు చిన్నప్పటి నుంచి స్వాధ్యాయ విచారంలో ఉన్నాం కాబట్టి ఇక అది అట్లా అనుభవాలు ఇట్లా వచ్చినాయి మాస్టర్. సూపర్ మాస్టర్, సూపర్, గ్రేట్. అదే ఇప్పుడు మన మాస్టర్ శారదా మాస్టర్ కూడా చాలా మంది మాస్టర్స్ తో, మహావతార బాబాజీతో, ఇంకా అందరి మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సందేశాలు తీసుకొని వాటిని అనుభవాలుగా ఇప్పుడు మనకి క్లాస్ అంతా చెప్పడానికి కూడా తను
ఆల్రెడీ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని వస్తున్న అనుభవాన్ని సరైనదా కాదా అని తన జర్నీలో అన్నింటిలో తను ఇంకా ఆచరిస్తూ అందరికీ చెప్తూ వస్తున్నాం. చాలా వరకు తను చెప్పే అన్ని మెసేజెస్ ఉంటాయి మాస్టర్స్ నుంచి తీసుకున్నాయి. సూపర్ మాస్టర్. ఓకే మాస్టర్స్, ఎవరైనా ఉంటే మాట్లాడతారా మాస్టర్? శారదా మాస్టర్ గారు? అంటే ఆ అనుభవం చాలా బాగుంది. మమత గారు, మీరు ధైర్యంగా పబ్లిక్ గా అక్కడ మాట్లాడడం అనేది, నో చెప్పటం అనేది రియల్లీ గ్రేట్ అండి. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. అంటే మీకు ఏం చెప్పాలో తెలుగులో చాలా చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. చాలా థ్యాంక్ యూ. ఇక అది ఆ శక్తి కూడా పత్రిచే అసలు మమ్మల్ని తీసుకుపోయి అక్కడ ప్రచారం చేయుండని ఈ చెప్పినట్టు అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్నటి వారం పోలేదు. ఇక మళ్ళీ పోవాలి. కాకపోతే ఒకసారి అట్లా పోకుంటూ మనం చెప్తేనే వాళ్ళ జనాలకు కూడా అనుభవం అనేది వస్తుంది అన్నట్టు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకొని ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం. ఆత్మ ప్రాణాయామంలో నమస్కారం హలో మాస్టర్. చెప్పండి మాస్టర్. నమస్కారం మాస్టర్, వినిపిస్తుంది. వినిపిస్తుంది. మా మేడం గారు నమస్కారం అండి. ఆత్మ ప్రాణాయామంలో జై నమస్తే పత్రిజీ, సార్. జై జై పత్రిజీ. యా. చాలా చాలా వండర్ఫుల్ మాస్టర్ గారు, సూపర్ చెప్పినారు. ఇవి అహింస గురించి మాత్రం చాలా అద్భుతంగా చెప్పినారు. చాలా సంతోషం మేడం, మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది తెలనోళ్లకు మంచిగా వివరించి అర్థమయ్యేటట్టు చెప్పిండు మాస్టర్. థ్యాంక్ యూ సార్. నేను దుబాయ్ నుంచి కనెక్ట్ అయినా మేడం. దుబాయ్ పరశురామ్ నా పేరు. థ్యాంక్ యూ సార్. అయితే నేను కూడా ఇక్కడ ప్రతి ఒక్క సారోళ్ళ ఇంట్లో ఉంటా. ప్రతి ఒక్క మాస్టర్ రాగానే నేను అతనికి ఫస్ట్ చెప్తా, ఇట్లా అహింస గురించి ఫస్ట్ చెప్తా. నువ్వు ధ్యానం చేయకుండా పర్వాలేదు, ఫస్ట్ అహింస నుంచి నువ్వు ఇళ్ళకి రా, వెజిటేబుల్ కు రా అని చెప్తా. అయితే ఒక మాస్టర్ ఏం చేసినట్టే, మొన్న ఏసీ రిపేర్ చేయడానికి వచ్చిండే ఒక 20 రోజుల ముందు, ఒక 25 రోజుల ముందు మేడం. అయితే అతనికి ఒక ప్రాబ్లం ఉంది. అయితే నేను అన్నా, నీకేం లేదు, చిన్న సింపుల్ ఒక మాట చెప్తా, ఇంటవా అంటే ఇంట అన్నాడు. అయితే చెప్పిన అతనికి ఏమన్నంటే, నువ్వు కొన్ని పద్ధతులు మార్చుకో తినేది, తర్వాత నువ్వు మెడిటేషన్ చెయ్యి, తర్వాత నీకు అతని కండ్ల పొంటి నీళ్ళు కడతాయి అన్నాడు. నీళ్ళు కడితే ఒక 2-3 సంవత్సరాల సంది ఆ ప్రాబ్లం ఉందట. సర్ది కూడా ఎక్కువ అవుతుంది, ముక్కు దిబ్బడ పట్టేస్తుంది. అయితే కొన్ని చిట్కాలు కూడా చెప్పిన. తర్వాత ఏం చెప్పినట్టు, నువ్వు మెడిటేషన్ చెయ్యి, నీ ప్రాబ్లంకు సారీ చెప్పే ఇక అని చెప్పిన. అయితే 25 రోజులకు కరెక్ట్ వచ్చిండు, మళ్ళీ నిన్నగా మొన్న. అయితే ఆ ప్రాబ్లం పూర్తిగా పోయిందట, కంటిన్యూ నీళ్ళు గారుడు మేడం. చూడండి, గ్రేట్ గ్రేట్. అంటే నేను చెప్పిన కరెక్ట్ పాటించిండట. అంటే కూసుండి ఒక 10 నిమిషాలు కూసుండి, ముగ్గురు ఉండేవాళ్ళు, కూసుండి చెప్పి ధ్యానం చెప్పి కూసుండి నేను వాళ్ళకి చూపెట్టిన అన్నట్టు. ఏం లేదు, మీరు ఏమో రిస్క్ పడవలసిన అవసరం లేదు, ఏ దాని మీద ఏం ఉడకవలసిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు అయినా కానీ మీతో మీరు ఉండండి, అంతర్ ప్రయాణం చేయండి అని హిందీలో చెప్పిన. దునియా కా దర్వాజా బంద్ కరో, అందరి కా దర్వాజా ఓపెన్ కరో అని చెప్పిన వాళ్ళకి. कुछ भी नहीं है, कंफर्टेबल सीटिंग बैठो, अच्छा बैठो, बेड पे, धरती पे, कुर्सी पे, किधर भी बैठो, मगर तुम अपना आप अंदर जाओ, आंखें 2 बंद करो, उंगली में उंगली मिलाओ, पाँव में पाँव जोड़ो, फिर से आराम से बैठ जाओ 1-10 मिनट. ये रिजल्ट पाके मुझे फिर से बताना అని నంబర్ తీసుకున్నా. కానీ అతనే వచ్చింది ఇక మళ్ళీ ఏసీ రిపేర్ కోసం 25 రోజుల కరెక్ట్ వచ్చి నాకు హగ్ చేసుకున్నాడు మేడం. ఆ ప్రాబ్లం మొత్తం పోయిందట 3 సంవత్సరాలది. సూపర్ సార్, వండర్ఫుల్. కంటి ప్రాబ్లము 2 కళ్ళకి నీళ్ళు గారుతుండేనట, ఆ ప్రాబ్లం మొత్తం పోయిందట. నేనన్నా జీవితంలో దీనంత అద్భుతం వేరేది లేదు, మీరు కంటిన్యూ చేయండి, తర్వాత ఇతరులకు చెప్పండి అని ఫోన్ నంబర్ తీసుకున్నా. ఇక నేను మొత్తం మన దాంట్లో గ్రూపులు వచ్చినాయని నేను సెండ్ చేస్తా. చాలా చాలా గ్రేట్ వర్క్ చేశారు సార్ మీరు. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇడిచిన మేడం. ఎందుకంటే నేను ఇంట్లో ఉంటా, సారోళ్ళ ఇంట్లో, ఈ గార్డెన్ వర్క్ వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కళ్ళకు నేను ఇడిచిపెట్టా ఇక. అంటే ఒక 10 నిమిషాలు వాళ్ళ కోసం టైం తీసుకొని చెప్పేస్తాను అన్నట్టు. ఇక ధ్యానం గురించి ఇట్లా చేయాలి, ప్రతి ఒక్క జీవికి మనం స్వేచ్ఛ ఇస్తే మనకు విశ్వం మనకు స్వేచ్ఛ ఇస్తుంది. ప్రతి ఒక్క జీవికి మనం కాపాడితే నువ్వేం బలవంతం చేయని అవసరం లేదు, వాడికి ఫుడ్ పెట్టని అవసరం లేదు. ఒక జీవి నీళ్ళలో వాడి కొట్టుకుంటుంది, ఒక కట్టె పుల్లతోటి దాన్ని తీసి గడ్డకేస్తుంది వాళ్ళు. నువ్వు ఫుడ్ నీ మీద ఆధారపడలేదు. ఎందుకంటే 84 లక్షల జీవ జంతువులు సృష్టించినోడు అన్నం పెడతాడు.
కానీ నీ వంతు సాయం నువ్వు ఏం చేయాలంటే కాపాడా వీటికి అంతే, హాని చేయకు బస్. ఉమ్. ఆ, చాలా బాగా ఇప్పుడు ఒక చెప్పారు జీవి సార్. నీళ్ళలో పడి కొట్టుకుంటుంది, దాన్ని ఒక పుల్ల సాయం తోటి దాన్ని తీసి ఒడ్డుకు వేసాం అనుకో, నీ అంత ధన్యుడు ఇంకొక లేడని చెప్తా. ఉమ్. ఇది మేడం నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ వండర్ఫుల్ యూ మేడం ఈ వండర్ఫుల్ సార్. అవకాశం ఇచ్చినందుకు. మీరు కూడా వీటి గురించి చాలా సంతోషం, నాకు చాలా సంతోషం అనిపించింది. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ ఆత్మ థ్యాంక్ యూ సార్. ప్రాణాలు మరొకసారి. మీ అనుభవాలన్నీ నాకు మళ్ళీ ఇన్స్పిరేషన్ గా ఉంది. థ్యాంక్ యూ. నాది ఒక ఈడు ఉన్నది మేడం ఇంట్లో, దీంట్లోనే మన దాంట్లోనే, మీరు చూడండి, సార్ సెండ్ చేస్తాడు మీకు మొత్తం చూస్తాను సార్. చెప్పిన దాంట్లో. ఓకే. థ్యాంక్ యూ మేడం. మీరు ప్రతి వారం వస్తారు కదా? లేనా? లేదు సార్, లేదు. తను అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే మేడం, మీరు ఇట్లనే మాకు అందియండి విశేషాలు, మంచి మంచి అద్భుతాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆత్మ. నమస్కారం మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఎన్ని రోజులు అంటే నాకు తెలిసింది ఏంటంటే నాన్ వెజ్ తినడం ఒకటి మాంసాహారం ఒకటి పాపం అనుకున్నాము, కానీ ఈరోజు మీరు చాలా కొత్త టాపిక్స్ తెలియజేశారు. ఈరోజు మనం యూజ్ చేసే వెదర్ లో అయినా కానీ, పట్టు వస్త్రాల్లో అయినా కానీ, ఒక జీవిని స్వేచ్ఛ లేకుండా చేసి ఒక బోన్ లో బంధించడం, అది చిలుకలు కానీ ఫిషెస్ కానీ, వీటిని ఇలా చేయడం కూడా పాపం అని కొత్త విషయం తెలుసుకున్నాం మేడం. చాలా బాగా చెప్పారు, చాలా ఇన్స్పిరేషన్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చినందుకు, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సుకన్య గారు, మీరు మాస్టర్. మాస్టర్ నమస్కారం. నమస్కారం మాస్టర్. మేడము మాకు పట్టు వస్త్రాల గురించి కూడా చెప్పింది. మేము మొన్ననే విన్నాం పూలు కొయ్యద్దు అని, అయినా మేము కోస్తలేము. మేము స్వాధ్యాయాలు చెప్పిర్రు. మేము మమతా మేడం మేము స్వాధ్యాయకి వెళ్ళే వాళ్ళము, అక్కడ చెప్పిర్రు పువ్వులు కూడా బాధపడతాయని, ఎక్క కోస్తలేము. ఈ మేడము బట్టల గురించి కూడా చెప్పిండ్రు, మంచిగా చెప్పిర్రు, మంచిగా నచ్చింది క్లాస్ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. యూట్యూబ్ లో పెట్టండి సార్ మాస్టర్. ఓకే మాస్టర్, పెడతాం యూట్యూబ్ లో పెట్టేసి. పువ్వులు కూడా కొయ్యకూడదు అన్నమాట. కరెక్టే. పువ్వులు కూడా క్లాస్ లో ఈ చెప్పిండ్రు. మేడం వస్తువుల గురించి కూడా ఇంకా కాస్మిక్ వస్తువులు అవి మాకు ఎక్కువ టచ్ లో మేము చిన్నప్పటి నుంచి వాడం, కానీ అవి ఏమేమి వస్తువులు వాడతారో కూడా తెలియదు. కాకపోతే ఆ వస్తువులు కూడా అసలు అందరు అర్థం చేసుకొని అవి మేకప్ కు సంబంధించిన వస్తువులు కానీ ఇంకా వేరే ఎలా కలుపుతారో తెలియదు, కానీ మేము చిన్నప్పటి నుంచి నేచురల్ గానే ఉంటాం కాబట్టి అవన్నీ ఎక్కువ పట్టించుకోము. కానీ అవి అర్థం చేసుకొని అసలు నిజంగానే మేడం చెప్పినట్లు అందరూ అసలు అది అన్ని ఇట్లా కొనుక్కొని పాపాలు కట్టుకున్నట్టే అయిపోతుంది. నేచురల్ గా ఉండడమే నేర్చుకోవాలి అందరు కూడా. మేడం చాలా బాగా చెప్పింది. మేడం అనుభవాలు కూడా మస్తు మంచిగా ఉన్నాయి. అన్ని పట్టు వస్త్రాల గురించి, మేకప్, కాస్మిక్ వస్తువుల గురించి కూడా, జంతువుల ద్వారా నేనైతే మేడం చెప్తేనే వింటున్నా. నేనైతే ఆ పాముల చర్మాలు తీయడం అదంటే అవి చెప్పగానే పోయిపోయింట ముండ్లస్తున్నాయి. అంటే అట్లాంటివి కూడా తయారు చేస్తారా, వాటి ద్వారా కూడా తయారు చేస్తారా అని ఇట్లా అనిపిస్తుంది అన్నట్టు. మేడం చాలా బాగా చెప్పి క్లాస్ బాగుంది. ఇవి అందరికి షేర్ చేద్దాము. యూట్యూబ్ లో పెడితే మాస్టర్ అందరికి షేర్ చేస్తా నేను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం. నమస్తే సార్. ఇప్పుడే వచ్చింది మేడం. సుధాకర్ మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం ఆత్మ ప్రాణములు. ఇప్పుడే వచ్చిన. నాకు కొంచెం ఏంటంటే అది రికార్డు పెట్టండి మాస్టర్. ఓకే మాస్టర్. ఏంటంటే నేను కొంచెం పని మీద బయటకు వెళ్ళాను, నేను ఫోన్ చూసుకోలేదు. ఓకే మాస్టర్, పెడతాను మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్, ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు, ఇంకా లేదంటే మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా అద్భుతంగా ఉంది. చాలా మందికి చాలా కొత్త విషయాలు తెలిసాయి. థ్యాంక్ యూ మాస్టర్.
థ్యాంక్ యూ మీ అందరికి కూడా. అంటే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయితే మనం చెప్పుకుంటూ ఉంటామో అంత నా లోపలికి వెళ్తూ ఉంటుంది. సో ఇది కూడా నాకు అవకాశం ఇచ్చారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.